టాక్ అబౌట్ లుబ్నా సార్వత్, షీఈస్ అ ఫైటర్ అనిపిస్తుంది. ఒక ఇష్యూని రేస్ చేశారా, దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలి, దానికి ఒక సొల్యూషన్ రావాలి అనేది అప్పటిదాకా ఫైట్ చేస్తూనే ఉంటారు. సో ఆ పవర్ ఎలా వచ్చింది మీకు? టు బి వెరీ ఆనెస్ట్, ఆ ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసా? తుమ్ నికలో కార్వాన్ బన్ జాయేగా. ముస్లింలో మహిళల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ కోసం మీరు నిలబడ్డం, వాళ్ళ కోసం ఫైట్ చేయడం అనేది స్టార్టింగ్లో ఏమన్నా బ్రిక్ బ్యాక్స్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఎలా ఉన్నాయి అసలు? Many places wherever I was trying always to take up the mainstream issues. Took one name that is a Muslim personal law board name. మీరు బీయింగ్ ఏ ముస్లిం, బీయింగ్ ఏ ఉమెన్, ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉండేవి అసలు? 2020లో GHMC కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. क्या कर रहे? जाओ जाओ. Before this Kiratakaమైన గవర్నమెంట్. సేవ్ అవర్ అర్బన్ లేక్స్, సోల్ అనే ఆర్గనైజేషన్స్తో మన చెరువులు, వాటిని మనం బతికించుకోవాలి, చెరువులు అవి అలా అంతరించిపోవద్దు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, మీరు అలా పెట్టుకోవడం అనేది ఒక ఎన్విరాన్మెంట్ ఫోకస్ మీరు పెట్టుకొని ఎలా ఉంటాయి అందులో ఛాలెంజింగ్ టాస్క్లు అంటే? ఇట్ ఈస్ వెరీ వెరీ యాక్చువల్లీ డిప్రెసింగ్ చెప్పాలంటే. GO111 రెండు సాగర్స్ని, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని కాపాడుకోవడానికి. అరే ఇంత పెద్ద అన్యాయాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? పర్సన్స్ని కాదు, పబ్లిక్ని, గవర్నమెంట్ని కూడా మీరు క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు అనుకున్నటువంటి ఈ సమస్యలన్నీ పోవడానికి? మెల్లిగా మర్చిపోతారు, కొంచెంసేపు ఊరుకోరు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్ విత్ ఏ ఫైటర్. ఎస్, నిజమే, తను ఒక ఫైటర్. ఎన్విరాన్మెంట్ గురించి ఫైట్ చేస్తారు, అలాగే ఎకానమీ గురించి కూడా ఫైట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మైనారిటీల హక్కుల గురించి, అందులోనూ పర్టికులర్గా ముస్లింల హక్కుల గురించి మాట్లాడతారు. సామాజికంగా ఉన్నటువంటి ఆర్థిక అంతరాలు, సామాజిక అంతరాలు తొలగేలా ఫైట్ చేస్తూ ఉంటారు. చెరువుల గురించి మాట్లాడతారు, పర్యావరణం గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్క అంశం గురించి మాట్లాడేటువంటి డాక్టర్ లుబ్నా సార్వత్ మనతో పాటుగా ఉన్నారు. లుబ్నా గారు, హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ, I am very hopeful and a bit happy looking at that. మన ఏదైతే కొత్త ప్రభుత్వం ఇప్పుడు వచ్చిందో, ఆ కొత్త ప్రభుత్వం తీసుకున్న కొన్ని సామాజిక స్టెప్స్ నాలో కొత్త ఉత్సాహం ఉంది నిజంగా చెప్పాలంటే. ఐఎమ్ ఆఫ్టర్ ఏదైతే ఈ వర్డ్ నేను చాలా ఫ్రీగా యూజ్ చేస్తాను, ఒక కిరాతకాన్ని భరించాను. అండ్ నేను ఎందుకు అది అంత ఫీల్ అయిపోయానంటే, I was rubbing shoulders very closely with the government. ఇటు స్ట్రీట్స్ మీద కానివ్వండి, అటు కోర్ట్స్లో కూడా కానివ్వండి, ఈ ప్రభుత్వంతో చాలా క్లోజ్గా రబ్ అయ్యాను. అట్లాగే జాయింట్ కమిటీస్ అని చెప్పి వాళ్ళతో పాటు జాయింట్గా సర్వే చేయడంలో, వీటన్నిటిలో వాళ్ళతో ఎంత క్లోజ్గా షోల్డర్స్ రబ్ చేసి ఐ హ్యావ్ సీన్ సచ్ షాకింగ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఈ ఇంజస్టిస్ని కూడా వాళ్ళు ఫేవర్ చేస్తూ, గవర్నమెంట్ ఇంజస్టిస్, అన్యాయం వైపు వెళ్ళి నిలబడి వాదించిన గవర్నమెంట్ ఇది. ఆ గవర్నమెంట్ నుంచి మనకు ముక్తి పొందింది. పైగా ఈ గవర్నమెంట్ ఏమో ఇంత సోషల్ స్టెప్స్ తీసుకుంటుంది. ఐఎమ్ రియలీ ఈరోజు నాకు సుకూన్లో ఉన్నా కొంచెం. అరే నిజంగా మేబీ ప్రతి చోట చట్టం అమలు అవుతుందేమో, ప్రతి చోట ప్రతి ప్రజకి ఒక రిలీఫ్ వస్తుందేమో. తను ఉన్నాను, అది నా ప్రభుత్వం అని ప్రతి ఒక్కళ్ళు అనుకోగలగాలి. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హియర్ అబౌట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ హూ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్, హూ నాట్ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్. అందరు ప్రజలు సమానంగా ఈ ప్రభుత్వం చూస్తుంది అని చెప్పి నాకు ఒక నమ్మకం ఉంది. అండ్ దట్ ఈస్ హౌ ఎవ్రీ ప్రభుత్వం షుడ్ బి. అది నాకు ఓటేసిందా, నీకు ఓటేసిందా అని చూడకూడదు. ఇంకా ప్రభుత్వంలోకి వచ్చేసిన తర్వాత ఇంకా చట్టాలు, న్యాయం, హ్యుమానిటీ, ఇవే మన భాష, ఇదే ఉండాలి ఇంకా. ఎగ్జాక్ట్లీ. యూజువల్గా ఎవరినైనా మనం మాట్లాడాలి అనుకుంటే, ఏదైనా ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక సోషల్ యాక్టివిస్ట్ అనేటువంటి ఒక ట్యాగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ప్రతిదాన్ని క్వశ్చన్ చేసేస్తుంటారు, లేకుంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇష్యూగానే కనిపిస్తుంది అనేది ఉంటుంది. బట్
వెన్ ఐ టాక్ అబౌట్ లుబ్నా సార్వత్, షీఈ్ అ ఫైటర్ అనిపిస్తుంది. ప్రతి ఇష్యూ ఏదైనా జస్ట్ లైక్ దట్ అలా వదిలేరు. ఒక ఇష్యూని రేస్ చేశారా, దాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలి, దానికి ఒక సొల్యూషన్ రావాలి అనేది అప్పటిదాకా ఫైట్ చేస్తూనే ఉంటారు. సో ఆ పవర్ ఎలా వచ్చింది మీకు? టు బి వెరీ ఆనెస్ట్, ఆ ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసా? మెనీ పీపుల్ టెల్ యూ రిజల్ట్ ఇంపార్టెంట్ కదా. ఐ కీప్ టెలింగ్, రెండు చెప్తుంటారు ఎప్పుడు నాకు. ఒకటి రిజల్ట్ గురించి చెప్తుంటారు, రెండోది మనం ఇంతనే ఉన్నాం కదా, మనం ఏం ఈ రెండిటి మీద నేను ప్రతి ఒక్కరికి సమాధానం, ఐ ట్రై టు ఎంపవర్ దెమ్ దట్ సీ ఇట్స్ నాట్ లైక్ అబౌట్ స్మాల్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఎండ్ రిజల్ట్. ఎందుకు అంటే ఎనీథింగ్ బిగిన్స్ విత్ అ స్మాల్. ఇప్పుడు రివర్ అయినా కానీ ఒక సముద్రం కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ స్మాల్ డ్రాప్ ఆఫ్ వాటర్. సో వీ షుడ్ నెవర్ థింక్ అబౌట్, ఉర్దూలు కూడా ఏముంది, తుమ్ నికలో కార్వాన్ బన్ జాయేగా. సో యూ స్టార్ట్ అండ్ దే విల్ కమ్ అ గ్రూప్ విత్ యూ. సో అండ్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే వెన్ ఈవెన్ మైనారిటీస్ కీప్ టెలింగ్ మీ హమ్ తో కమ్ హై నా వాట్ కెన్ వీ డూ, అప్పుడు కూడా వాళ్ళకి చెప్తున్నాను. ఏపీలో మీటింగ్స్ను పిలిచినప్పుడు అక్కడ కూడా ఐ ట్రై టు ఎంపవర్ పీపుల్. ఐ టోల్డ్ దెమ్ యూ పీపుల్ ఆర్ టెలింగ్ దట్ యూ పీపుల్ ఆర్ ముస్లిమ్స్. దెన్ ముస్లిమ్స్లో అయితే జంగే బదర్ అని అయింది. సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ప్రాఫిట్ మొహమ్మద్ టైంలో ఒక బ్యాటిల్ అయింది, జంగే బదర్ అనేసి. జంగ్ అంటే బ్యాటిల్, బదర్ ఈజ్ అ ప్లేస్. సో అక్కడ కూడా ఏమైంది, 313 పీపుల్ హూ వర్ జస్ట్ నాట్ వెరీ వెల్ ఎక్విప్డ్ బట్ దే వాంటెడ్ టు oppose the అన్యాయం which the other party is doing. So దాంట్లో they were 1,000. But ultimately what happened was these 313 won over the 1,000. I keep telling these Muslims that you bother about what you are giving to the country. Don't keep on bothering about what the country will do for me and how can we do to the country when we are so small in number. Didn't you learn from your history, from the Muslim history, that this happened? It's an historical event, it's not a mythological event. It's in the history of the world. So అది జరిగినప్పుడు what is stopping you from thinking of what we can do for the country? Exactly. అని చెప్పి ప్రతి చోట, ఐ మీన్ వేర్ ఎవర్ కడప పబ్లిక్ మీటింగ్స్ దగ్గర నుంచి అన్ని చోట చెప్పాను నేను ఇది. అండ్ ఐ టెల్ దిస్ టు every Muslim who approaches me with this dialogue of we are small, what can we do? I tell them you learn from your religion what you can do. And next coming to the result partకి వస్తే whether it is the Bhagavad Gita or whether it is the Quran, which is the holy book that I follow, and also we learn from the Gita because that's the majority book here. And we know చిన్నప్పటి నుంచి నేను ఒక సెక్యులర్గా పెరిగాను బాగా. మా మమ్మీ డాడీ కూడా ఆ అప్రోచే ఉండింది మా ఇంట్లో ఎప్పుడు. అండ్ చిన్నప్పుడు మా ఫిలిమ్స్ అవి అందరూ కమర్షియల్ ఏవైతే మూవీస్ చూస్తుంటారు కదా, మా తల్లిదండ్రులు నాకు ఆ మూవీస్ చూపించారు కాదు. నాకు ఎట్లాంటి మూవీస్ చూపించారంటే, మా దగ్గర ఎప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ నా స్కూల్ అయితే కామిక్స్, ఎప్పుడు కామిక్స్ చదువుకోవడం, హీరోస్ అందులో. సో అందులో ఆ కామిక్స్ చదువుతుండడంలో నాకేమో నేను రామాయణ కామిక్ చదివాను, మహాభారత, లవకుశ, ఈ కామిక్స్ అన్నీ చదివాను. సో నాకు తెలిసినవి ఇక్కడ మా మదర్ ఫాదర్ ఏమో మాకు ఆ యానిమల్స్ గురించి పిక్చర్స్ చూపించేవారు, హిస్టారికల్ రోమన్ హిస్టరీ ఇంగ్లీష్ మూవీస్ చూపించేవారు ఎక్కడెక్కడొక థియేటర్స్కి తీసుకెళ్ళి. అట్లాగే ఈ కామిక్స్ చదివాను కదా, కాబట్టి లవకుశ థియేటర్లో మూవీ వస్తే నన్ను ఆ మూవీకి తీసుకెళ్ళేవారు. రామాయణ, అలాగే రామాంజనేయ యుద్ధం చూశాను నేను. ఇట్లా నాకు ఈ ఏదైతే కామిక్స్ చదివానో అట్లాంటి మూవీస్ వస్తే మా మదర్ ఫాదర్ నాకు ఆ మూవీస్ కూడా చూపించారు. సో దాట్స్ హౌ I know about the Gita and all that. So I tell them, whether it is in the Quran or whether it is in the Gita, what is it told? You do your bit. Exactly. Why are you bothered about the result? The result is somewhere else also, in somebody else's hands also. That's the one Almighty God. So, and I am a very strong believer in God. So నేను అనుకున్నాను that I am supposed to do what I am supposed to do. That's it. And how strongly I am able to do what I am doing, therein lies my part. So that is how, that is the exactly what the thing is, what pushes me, even though I have failed for the past 10 years before this Kiratakamaina government. Okay. But there are successes, yes. నేను అవి కూడా చవి చూశాను నేను. ఈ అరే ఇంత పెద్ద అన్యాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా అన్న ఆ పించ్, ఆ సింకింగ్ ఫీలింగ్ కూడా నేను అనుభవించాను.
అండ్ ఆ బాధ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ వెన్ హుసేన్ సాగర్ నీ వీళ్ళు డీ వాటర్ చేసేస్తున్నప్పుడు ఇన్ వన్ పబ్లిక్ మీటింగ్ ఇన్ ది ఉస్మాన్ యూనివర్సిటీ వేర్ ఐ వాస్ కాల్ టు స్పీక్, ఐ యాక్చువల్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ ఐ క్రైడ్. అండ్ అప్పుడు కూడా దెన్ ఐ హ్యావ్ టేస్టెడ్ డీవాటరింగ్ ఉన్నప్పుడు ఎట్లా అయితే పరిగెత్తుకుంటూ వీ వెంట్ టు మై వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ ఇన్ వర్క్ ఈజ్ మిస్టర్ చక్రి. సో చక్రికి చాలా ఎంకరేజ్ చేసి ఆ రోజు పొద్దున్న బస్ స్టాప్కి వెళ్ళి ఎట్లా టికెట్ కొనుక్కుంటాము అట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని అక్కడికక్కడే నేను ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళాను. ట్రిబ్యునల్లో వెళ్ళి ఈ డీవాటరింగ్ హుసేన్ సాగర్ ఆపడానికి totally back support given by Chakri annamata. So I went there and we got the order with the help of Advocate Mohan and Advocate Yogesh. And these people ఏదైతే కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసారు, ఐ స్పోక్ టు ద కాంట్రాక్టర్స్ హు టోల్డ్ దేవుడు ఆ కేసీఆర్ మమ్మల్ని కాంట్రాక్ట్ ఇచ్చాడు వాడి మొత్తం ఖాళీ చేయమని అని చెప్పిన కాంట్రాక్టర్స్ నాన్ మీడియా చెప్పారు, నాకు పర్సనల్గా కాదు. సో ఈ కాంట్రాక్ట్ ఇట్లాంటి స్టేజ్లో దే కుడ్ నాట్ డీవాటర్ ద హుసేన్ సాగర్. ద ఆర్డర్ కేమ్ ఫ్రమ్ దేర్ టు స్టాప్. If that order would not have come and some innocent and small people like me would not have challenged, అది వాళ్ళు డీవాటర్ చేసి ఉండేవారు. ఆ చోట మళ్ళీ నీళ్లు వచ్చేదా లేకపోతే అది భూమి అయిపోయేదా మనం అందరం వీ కెన్ అండర్స్టాండ్ బై ద వే దిస్ గవర్నమెంట్ యాక్చువల్లీ మేడ్ ల్యాండ్ అవుట్ ఆఫ్ లేక్స్. సో యూజువల్గానే మనకి ఎవరైనా మీరు ముస్లిం మైనారిటీల గురించి మాట్లాడుతున్నారు, మైనారిటీలు అంటే చాలా చిన్న వాళ్ళు కదా, నెంబర్ చాలా తక్కువ ఉంటుంది కదా అనుకున్నప్పుడు అందులోనే సప్రెషన్లో ఉన్నటువంటి ముస్లింలో మహిళల గురించి మాట్లాడుకుంటే మహిళలు యూజువల్గానే బయటికి ఎక్కడా కనిపించరు, రారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రాపర్ వాయిస్ కావాలనుకున్నా కానీ ఒక ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది కదా, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, అందులో ఉన్నవన్నీ ఫాలో అవ్వాలి అని ఉంటుంది. వాళ్ళ కోసం మీరు నిలబడ్డం, వాళ్ళ కోసం ఫైట్ చేయడం అనేది స్టార్టింగ్లో ఏమన్నా బ్రిక్ బ్యాక్స్ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అసలు? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జర్నీ. But at the same time, I want to acknowledge, because I'm on record, I want to acknowledge that at many places, wherever I'm trying always to take up the mainstream issues, most of the issues that I take up are not minority issues, they are mainstream issues. Because my botheration is about the 100% things that affect the 100% humanity. It is not just about whatever the minority population is. We have not even had our census recently. 13, 14, 15, whatever the percent, that issue will always be secondary for me. Let me be on record, because that's how I think. The issue that concerns 100% will be my first priority. I have worked like that always. And never ever when I was trying to handle any of the mainstream issues, I actually received support from so many people across all walks of life. Nobody looked at me as a minority. They looked at me about the strength of the purpose with which I have come there and the purpose for which I am there. Ante chusaru. Now coming to the minority issue, you took one name that is a Muslim Personal Law Board name. Muslim Personal Law Board is registered as an NGO, and I categorize it as a highly regressive organization. Given the point that it is not even a complier of the Quran. I am on record telling this because they have actually told themselves about it. Coming to the very core issue of triple talaq. When triple talaq is not at all mandated by the Quran, opposed to that, judges like Krishna Iyer Garu, the great doyen of justice, the great humanist, ఆయన అస్సాం దగ్గర నుంచి, అస్సాంలో ఉన్నప్పుడు కూడా ఆయన జడ్జ్మెంట్ ఉంది అస్సాం హైకోర్టు నుంచి, ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ దాకా 2019లో 17లో 19లో వచ్చింది. అప్పటిదాకా కూడా ప్రతి ఆర్డర్లో దే హ్యావ్ కోటెడ్ ది ఖురాన్ వర్సెస్ వెర్బాటిమ్ అక్కడ పెట్టారు. ఆర్డర్లో పెడుతూ ఏమని చెప్పారంటే, ఈ డైవర్స్ అన్నది ఇంత మోడర్న్, ఇంత పార్టిసిపేటివ్ ప్రొసీజర్ ఉందే ఖురాన్లో, ఆ ప్రొసీజర్ని ఫాలో చేయకుండా ముస్లిమ్స్ వై దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్ తలాక్ తలాక్ తలాక్, వాట్ ఈస్ దిస్? అండ్ జస్టిస్ కృష్ణ అహెడ్ వాళ్ళు ఆయన ఆర్డర్లో రాశారు, హీ వెంట్ ఎ స్టెప్ అహెడ్ అండ్ సెడ్, టుమారో, ఇది ఎప్పుడు 1980sలో ఇచ్చిన జడ్జిమెంట్, టుమారో ఇఫ్ ది కంట్రీ నీడ్స్ ఎ సింగిల్ ప్రొసీజర్ ఫర్ డైవర్స్, లెట్ దెమ్ టేక్ ఇట్ ఫ్రమ్ ద ఖురాన్ అన్నారు ఆయన.
let the procedure be adopted. We are not bothered about the religion being followed kada. We are bothered about the procedure, which is very human in nature, very participative, and which is at the same time giving a lot of dignity. దాంట్లో చాలా డిగ్నిటీ ఉందన్నమాట. అంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధం వచ్చినప్పటి నుంచి వాళ్ళు సపరేటే అవ్వాలా అని అనుకున్నప్పటికీ ఎన్నో స్టెప్స్ ఉన్నాయి. డిగ్నిటీ ఉంది, ఆ సపరేట్ అవ్వడంలో డిగ్నిటీ ఉంది. లేదా తప్పులు తెలుసుకొని లేదు మనం ఉండాలా అనుకున్నప్పుడు కూడా డిగ్నిటీ పెట్టారు. అంత బాగా ప్రొసీజర్ ఉంది, ఒక 6-7 స్టెప్స్లో. ఈ స్టెప్స్ని మనం వీడరాదు, ఇది యూనివర్సల్గా ఇండియాకి ఇచ్చేయచ్చు అని చెప్పారు కృష్ణయ్య గారు. మరి ఇట్లాంటి ప్రొసీజర్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం చేస్తుంది? ఎఫిడవిట్లో రాసిస్తుంది సుప్రీంకోర్టుకి, లేదు ఈ తలాక్ అన్న ట్రిపుల్ తలాక్ అన్నది సరైంది కాదు, కానీ ఒకవేళ హస్బెండ్ అది ఇచ్చేస్తే అది ఇంకా ఉంటుంది, అది చెల్లుతుంది అంటే. హౌ ఈజ్ ఇట్ tenable that you are telling it is not in the Quran, but if he gives it is okay? What are you telling? Somebody should question this. And you didn't bother to tell the Supreme Court that this is the procedure in the Quran. What the hell are you doing? See, ఇవన్నీ అప్పుడు ఇక్కడ చాలా I tried to conduct a lot of round tables here, and I was on the media also telling these things, that this is in the Quran, this is in the Supreme Court order. Why would they quote this verses from the Quran if they found it against the ethos of the constitution, against justice? న్యాయానికి విరుద్ధంగా ఉంటే, ఒక డిగ్నిటీ లేకుండా ఒక రిగ్రెసివ్గా ఉంటే అసలు ఆ ప్రొసీజర్ పెట్టేవారా ఆర్డర్స్లో? మరి పెట్టారు కదా. ఈ గవర్నమెంట్ దాంట్లో కూడా, బీజేపీ గవర్నమెంట్ దాంట్లో కూడా పెట్టారు. బీజేపీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సుప్రీంకోర్టులో ఇది ఉంది కదా, ఈ ప్రొసీజర్ రాసి మనం చట్టబద్ధంగా ఈ ప్రొసీజర్ పెట్టేద్దాం, ఖురాన్లో ఉన్న ప్రొసీజర్ ముస్లిమ్స్ మీరు ఫాలో కండి అని చెప్తే అది ముస్లిం ఉమెన్కి కొంచెం ఊరట వచ్చేది. అరే మన ఖురాన్ ప్రొసీజర్ పెట్టారు అనేసి. అది చేయకుండా ఆ ముస్లిం ఉమెన్ జీవితంని ఎటు కాకుండా చేస్తుంటే, ఆయన అంటే జైలుని ఉండాలంట. ఇప్పుడు ఈమె సంగతి ఏంటి, ఆయన సంగతి ఏంటి, వీళ్ళ వివాహం సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి, ఎకానమీ సంగతి ఏంటి, అవన్నీ మర్చిపోయి జస్ట్ నువ్వు ట్రిపుల్ తలాక్ పెట్టావా. పైగా ఆర్డర్ ఎంత ఘోరంగా ఉందంటే, ఐ పాయింటెడ్ అవుట్ దట్ టు ఎవ్రీబడి. అండ్ అది ఎవరు అంటే తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఇది అవుతుందంట ఇప్పుడు. అంటే ఎవరైనా కక్ష పెట్టి, ఇది ఇంకోలా కూడా పనిచేయచ్చు. ఇప్పుడు కక్ష పెట్టి ఆ హస్బెండ్ మీద ఎవరైనా పెట్టినా వాడు లోపలికి వెళ్ళిపోతాడు. నిజం చేసినా వెళ్తాడు, నిజంగా చేసినా వెళ్తాడు. నిజంగా చేసినా ఇది ఈమెకి ఊరట లేదు స్త్రీకి, అది కావాలని మనం చేస్తున్నా ఇట్ ఈస్ injustice to the man and injustice to the marriage. సో ఇట్ ఈస్ అండర్, ఇటు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పుడు చేసింది ఏంటి, గవర్నమెంట్ చేసింది ఏంటి, ఎక్కడి మామూలు అక్కడే ఉంది. ఈ రిజల్ట్ ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు చెప్పా పెట్టకుండా నువ్వు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అక్కడ పెట్టడం, మళ్ళీ తీసుకోలేకపోవడం. ఇది నా దగ్గర కేసెస్ ఉన్నాయి ఇట్లాంటివి. హౌ బ్యాడ్ వీ విల్ ఫీల్ వెన్ వీఆర్ బ్రషింగ్ సో క్లోజ్ విత్ ద ప్రాబ్లమ్స్ అండ్ వీఆర్ స్టడీయింగ్ వాట్ ది institutions like Muslim Personal Law Board that you quoted are doing and what the government is doing. ఇంత క్లోజ్ నుంచి ఇవన్నీ చూశాక ఎంత బాధ ఉంటుంది. నథింగ్ ఈస్ గెటింగ్ సాల్వ్డ్. సో మనం ఇక్కడ మీరు బీయింగ్ ఏ ముస్లిం, బీయింగ్ ఏ ఉమెన్, ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉండేవి అసలు? సి ఐ యాక్చువల్లీ ఆల్సో కంటెస్టెడ్. యాజ్ మొన్న లాస్ట్ కంటెస్టింగ్ ఏం చేశాను, 2020లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. సో కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఓపెన్గా ఐఎమ్ జస్ట్ గోయింగ్ అండ్ గివింగ్ మై పాంఫ్లెట్స్ డోర్ టు డోర్. ఇట్స్ అ లేడీ కాన్స్టిట్యున్సీ, ఉమెన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఆసిఫ్ నగర్, వార్డ్ నెంబర్ 72. It's all the MIM people, they came and they threatened me with that person. It seems he's such a big Muslim man anta ayana, gunda type, and he came and so openly with a big huge voice he's threatening. ఏమంటారు, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని నన్ను అడుగుతున్నారు. ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నేను రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయ్యి నేను కంటెస్ట్ చేస్తుంటే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, యూ గో. ఐ మీన్ వాట్ ఆర్ దే డూయింగ్ దేర్? సో ఉమెన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఏ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇస్ distributing her pamphlets and talking to people. The people like they will talk, otherwise they will not talk. Leave it to the people. What are you doing అని చెప్పి వాళ్ళు వచ్చి నన్ను యా క్యా కర్ రే, జాओ లాంగ్వేజ్ సో బ్యాడ్,
threat so bad. People are there with me campaigning. There is a mother of 4 children who was campaigning with me. There was a youngster who was the only son of the parents who was campaigning with me. There were domestic workers who were campaigning with me. What will happen to them? For me, I had a double responsibility of actually sitting there on the spot and telling you, do whatever you want. I am doing the right thing. You are on the wrong side. And there was another choice with me because he was threatening everybody and telling, sab bahar aa jao. Yani there will be an attack on this only son of a mother and on this mother of 4 children. I didn't know about what I should think now. Whether I should think to get the actual justice and show them their place, sit down right there, or whether I should expose them to some violence. And I was actually moving out from that area, having campaigned to some extent, giving the pamphlets. I was actually moving out. At that time, everybody had informed, maybe, I don't know, and those Muslim men actually came and they were following me up to my house and all that. They thought all this is an intimidation and we can show her place. But that is not to happen, kada, because the charge sheet was filed, the FIR was filed, the DCP West who was then, Srinivas Garu, did excellent thing, but charge sheet also was filed. I didn't even know, but the police went on doing their job. వాళ్ళు job చేశారు. So things will not, when a person is focused, irrespective of the religious background or social background or financial background, the focus is what is necessary. And I am not telling that as a female, because of the patriarchal mindset or whatever, I know that there is a raw deal. There is. I am not telling that I have never faced that. Whether it be in the family or in the extended khandan jo bolte hain na, mana chuttalu, ఆ చుట్టాలు కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, there is a raw deal. I actually tasted it. And I was thinking, oh yeah, if I were a male, I know these fellows would have been after me in a different manner. And అనుకున్నాను, but I never played a woman card or a minority card. Never played that. Till now I have never played the minority card, till now I have never played the woman card. Because a person, when triple talaq issue kuda, I said it is not a Muslim issue or a female issue. It is a human issue. అక్కడ అన్యాయం జరుగుతుంది. చాలా రిగ్రెసివ్ మెథడ్తో ఒక బంధాన్ని వాళ్ళు విడదీయడానికి వదిలించుకుంటున్నారు. అందరి ముందు నికా చేసుకుని సైన్ చేసి, మన ముస్లిమ్స్ సైన్ చేస్తారు, దే సైన్ ఇట్. సో అందరి ముందు ఆ కాంట్రాక్ట్ సైన్ చేసి, when you want to break it, the Quran says, yes, break it in this procedure. You want to follow some procedure in front of everybody when marrying, but you want to just give a divorce which is not a divorce in a secret, just like that. So it's not tenable. So even all these points were being talked by me, and I was trying to bring the focus that it is a human issue. అక్కడ జరుగుతున్నది ఒక అన్యాయం. ఒక if you take Muslim population as 14%, then the women form 7%, right? Exactly. So it is an issue concerning 7% of the Indian population. Treat it in that manner. అని చెప్పి I used to bring the focus that it is not I am not bothering thinking that it's a minority or a women issue. It is actually a humanitarian issue. And ఒక అన్యాయాన్ని మనం అరకట్టాలా. ఆ అన్యాయం ఏంటి, అలా ఊరికి పెళ్లి చేసేసుకుని సడన్గా నా మైండ్లో వస్తే నేను చెప్పేస్తే అది వ్యాలిడ్ అయిపోతుంది అనడం తప్పు. కోపాల్లో ఎన్ని జరుగుతాయో ఫ్యామిలీలో మనం ఏమైనా విట్నెస్ కాం దానికి, కానీ అది వ్యాలిడ్ అనడం అక్కడుంది పొరపాటు. అది పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం మనుషులకి జరుగుతున్నటువంటి వివక్ష, అందులో మతంలో జరుగుతున్నటువంటి వివక్ష, మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్ష, ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు ఇదే తీవ్రతతో మీరు లేక్స్ మీద చూపిస్తారు. సేవ్ అవర్ అర్బన్ లేక్స్, సోల్ అనే ఆర్గనైజేషన్స్తో మన చెరువులు, వాటిని మనం బతికించుకోవాలి, చెరువులు అవి అలా అంతరించిపోవద్దు అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, మీరు అలా పెట్టుకోవడం అనేది. సో ఒక ఎన్విరాన్మెంట్ ఫోకస్ మీద పెట్టుకొని, ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ అనగానే అది చాలా మంది మీద ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రకంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ మీద ఉంటుంది, రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది, గవర్నమెంట్ మీద ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ పీపుల్ మీద కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా.
ఎలా ఉంటాయి అందులో ఛాలెంజింగ్ టాస్క్లు అంటే? ఇట్ ఈస్ వెరీ వెరీ యాక్చువల్లీ డిప్రెసింగ్ చెప్పాలంటే. అండ్ దాంట్లో ఆ చెరువు మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్లారిఫై అబౌట్ సోల్. ఆ సోల్లో నేను అప్పుడు కన్వీనర్ ఉండే. For 5 years, I was the convener. The members actually appointed me as the convener. And 2018 from 2013, from 13 to 18, I was the convener. But after that, somebody else is the convener. So I am not representing Soul on any platform now. I am an independent ga నేను చేసుకుంటున్నాను. And we form as and when it is necessary. ఇప్పుడు లాంగ్ లీవ్ లేక్స్ క్యాంపెయిన్ అని మొదలు పెట్టాం. ఎందుకు? GO111 రెండు సాగర్స్ని, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని కాపాడుకోవడానికి. సో లైక్ దిస్ ఇట్స్ ఆల్ ఇట్స్ అబౌట్ గ్యాదరింగ్, జనరేటింగ్ ద మొమెంటమ్, గ్యాదరింగ్ పీపుల్ సైంటిస్టులు, పొలిటీషియన్స్ అందరినీ గ్యాదర్ చేసుకోవడం, ప్రెస్ని గ్యాదర్ చేసుకోవడం, ఒక మెనీ పీపుల్, yes, many people, they may not stand for it, they may not, some may only talk for it, some may not be able to do much, but at least I'll tell you one thing what has happened. More and more people are thinking about lakes. More and more people are able to talk about lakes. This is what I want, that every person should understand the importance of that huge water space that is in their vicinity. అది మాత్రం జరిగింది. That I am happy that yes, more and more people. ఇది ఎట్లా తెలుసా? సేమ్ థింగ్, అనదర్ ఇష్యూ అబౌట్ దీస్ మైనారిటీస్. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఎప్పుడు రంజాన్ నెలలో దావత్ ఇఫ్తార్ అని చెప్పి కోట్లు పడేయడం అన్నమాట. సో నావి 2 కేసెస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి హైకోర్టులో. ఐ ఫైల్డ్ అగైన్స్ట్ దట్ దావత్ ఇఫ్తార్. నువ్వు ఇవ్వకూడదు. ఎందుకు? నువ్వు మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే బడ్జెట్లో ఉందో అందులో నుంచి తీసి ఇఫ్తార్కి దావత్ ఇస్తున్నాడు. అక్కడ ఏముంది? మైనారిటీ ఉంది, వెల్ఫేర్ ఉంది. హౌ ఈస్ దిస్ ఏ మైనారిటీ? How is the welfare of minority if you give iftar in LB Stadium by calling all the కడుపు నిండిన జేబు నిండి ఉన్న వాళ్ళని నువ్వు అక్కడ పిలిచి అక్కడ నువ్వు బిర్యానీ తింటూ ఉంటే అందులో ఏ మైనారిటీకి వెల్ఫేర్ అయింది? అది నాకు కాస్త చెప్పు. ఎందుకంటే మైనారిటీ వెల్ఫేర్ ఫండ్స్ నుంచి కోట్లు తీసి వాళ్ళకి ఇస్తున్నాను అంతా అని చెప్పి నేను కేసు వేశాను. కేసు వేసి 2 years కన్సిక్యూటివ్గా వేశాను నేను. డిస్పోజ్ అవ్వలేదు, ఇంకా ఉంది ఆ కేసు. ఎందుకంటే వాళ్ళు అక్కడ రాసి ఇచ్చారు మైనారిటీ ఫండ్స్ నుంచి మేము చేయము అని. కానీ ఇప్పటికీ ఆయన మైనారిటీ ఫండ్స్ నుంచే చేస్తున్నాడు. ఆయన మొన్నటి దాకా కూడా 23లో ఇచ్చింది కూడా. నేను కంటెంప్ట్ అని కూడా రాశాను హైకోర్టుకి. ఈయన కంటెంప్ట్ చేస్తున్నాడు, ఈయన టేక్ యాక్షన్ అగేన్స్ట్ ద చీఫ్ మినిస్టర్ అనేసి. బట్ నథింగ్ హ్యాపెండ్. ఓకే, సో ఇట్లా దావత్ ఇఫ్తార్ టైంలో కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు వెన్ ఐ స్పోక్ అబౌట్ హౌ ఒవైసీ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ హైదరాబాద్ ఎంపీ అయి ఉండి ఆయన దావత్ ఇఫ్తార్లో అక్కడ వంగి ఖజూర్లు తీసుకుంటా ఉంటే అక్కడ ప్రజల సంగతి ఏంటి, ఈ ఫండ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇఫ్తార్ ఎందుకు వచ్చింది, ఆ రోజా ఏంటి, ఆ రోజాని వీళ్ళు ఎందుకు పొలిటికల్గా వాడుకుంటున్నారు, ఆ రోజా ముస్లింలు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, నీ ఒక రోజు ఇఫ్తార్తో కానీ నీ ఒక డబ్బులతో కానీ వాళ్ళు కూడు ఏం లేదు. వాళ్ళు నువ్వు డబ్బులు ఇవ్వినా ఇచ్చకపోయినా వాళ్ళు రోజా పెట్టుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నువ్వెందుకు ఈ మతం ఉన్నదాన్ని నువ్వెందుకు పొలిటికల్గా ఇదంతా ఏంటి అని చెప్పి నేను అండ్ ఐ హైలైటెడ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద హైకోర్ట్. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత 2 years కూడా వైరల్ అయిన తర్వాత మోర్ అండ్ మోర్ యంగ్స్టర్స్ స్టార్టెడ్ స్పీకింగ్. They started telling, we want jobs, you talk about our scholarships, you talk about our education, what about our overseas scholarship, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఏంటి సంగతి, ఈ దావతులు ఇఫ్తార్ మా డబ్బులని ఎక్కడ పెడుతున్నావు నువ్వు అని చెప్పి యంగ్స్టర్స్ మోర్ అండ్ మోర్ స్టార్టెడ్ స్పీకింగ్. Got some relief. Yes. It is not, my case my case was not, the order was not given in my prayer was stop that iftar and recover all the funds from the KCR. This was my prayer. That prayer did not get fulfilled. ఆ ప్రేయర్ని జస్టిస్ గారు ఏం చెప్పట్లేదు. సరే మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఎంత ఖర్చు పెట్టి ఇవ్వండి, ఇందులోనే టైంపాస్ అవుతా ఉంది కోర్టులో. అయితే కానీ జరిగింది ఏంటంటే ప్రజల్లో ఏదైతే వాళ్ళ నాలికలో ఏదైతే తాళం వేసి ఉన్నదో అది భయంతో కానివ్వండి లేకపోతే ఫేవర్ గురించి అయినా కానివ్వండి, ఆ నాలిక ఓపెన్ అవ్వాలా అని నేను మైండ్లో ఏదైతే ఆ ముడి విప్పాలా వీళ్ళు ఎందుకు అడగరు అని చెప్పి ఏదైతే నేను చాలా మైండ్లో ఆక్రోషం ఉండేదో
అది అక్కడ నాకు కొంచెం సక్సెస్ అనిపించింది. ఎస్, దే ఆర్ స్పీకింగ్. ఎగ్జాక్ట్లీ. ఎస్, అది. అండ్ మెయిన్గా ఈ ఏదైతే నా షౌసా ఫౌండేషన్ అని దేనికైతే నేను ఫౌండేషన్ సెక్రటరీనో, ఏంటంటే ముస్లిమ్స్లో జకాత్ అని ఉంటుంది. జకాత్ అంటే ఏంటి, ఎవ్రీ ఇయర్ ఆన్ దేర్ వెల్త్ అదొక ట్యాక్స్ లాగా అనమాట. ప్రతి నాకు వెల్త్ అంటే ఇప్పుడు ఇస్లాంలో ఏంటంటే ఇన్కమ్ విల్ నాట్ బి టాక్స్డ్. ఇన్కమ్ నాకు 1 కోటి రూపాయలు నాకు నెలకు వచ్చిన ఇన్కమ్ కింద అది మొత్తం నేను ఖర్చు పెట్టేస్తుంటే నో ట్యాక్స్. కానీ నా దగ్గర 1 లక్ష ఉన్నా అది ఏమో 1 ఇయర్తో పాటు అది ఉంది అక్కడ ఎక్కడో అక్కడ ఒక బ్లాట్ మెదర్గా కానీ ఒక బ్యాంకులో డిపాజిట్ ఎట్లా అయినా కానివ్వండి, 1 ఇయర్ గడిచింది, దాన్ని నేను ఏమాత్రం వాడలేదు, నా జీవితం మాత్రం సాఫీగా సాగిపోతుంది. అది నా వెల్త్ అవుతుంది, అది దట్ ఈస్ ట్యాక్స్డ్. ఓకే, సో దాని మీద జకాత్ వస్తుంది. 1000 రూపీస్ మీద 25 రూపీస్, ప్రతి 1000 రూపీస్ 25. సో ఆ జకాత్ ఫండ్స్ ప్రతి రంజాన్లో కానీ మామూలుగా కానీ యూజ్ చేయొచ్చు. సో అది మొత్తం ఏమో మా షౌసా ఫౌండేషన్లో మా చుట్టూ మా బ్రదర్ అండ్ సిస్టర్ కానివ్వండి, మా చుట్టాలు కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి అక్కడ డిపాజిట్ చేస్తూ ఉన్నారు. అది నేను ఎక్కడ యూజ్ చేశానంటే, ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలు మధ్యలో వదిలేసి వీళ్ళందరినీ పట్టుకోవడం అన్నమాట. చలో లిటరసీ డ్రైవ్స్ అది మొదలుపెట్టా. ఈ 24/7 నడిచే ఈ లిటరసీ డ్రైవ్స్ ఓవర్ ద ఫోన్, ఇన్ పర్సన్, నా దగ్గరికి 7 to 8 రోజు వచ్చేవాళ్ళు. ఇప్పుడు షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ రాలేకపోతున్నారు. డైలీ 7 to 8 మార్నింగ్ ఉండేది నా దగ్గర. ఎనీబడీ కెన్ కమ్ అండ్ జస్ట్ పుట్ దేర్ ఎడ్యుకేషనల్ డిమాండ్ బిఫోర్ మీ. నాకు గైడెన్స్ ఇవ్వాలంటే గైడెన్స్ ఇస్తాను, లేకపోతే వాళ్ళది అండర్టేక్ చేసుకోవాలంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్. ఇప్పుడు నాకు చదవాలని ఉంది, నేను వదిలేసిన చదువు, ఇప్పుడు నాకు తెలిసింది బాజీ మీరు చేస్తున్నారని, ఏం చేయాలా ఇప్పుడు అంటే, అప్పుడు వాళ్ళని ఏజ్ ఏంటి, ఇన్ని డాక్యుమెంట్స్ ఏంటి, నువ్వు లాస్ట్ ఏంటంటే టీసీ ఉందా, అది ఉందా, అని ఒక్కటి ఉండదు వీళ్ళ దగ్గర. నేను వాళ్ళకి తిట్టాను తెలుసా, ఇంత కోపంగా తిడతాను నేను. ఇంత వాళ్ళకి చెప్పి ఇంత ఓపెన్గా తిడతానంటే, నీకు ఆ 4 కాళ్ళ మీద నడిపే వాళ్ళకి నాకు తేడా చూపి, ఇంత బాధతో తిట్టేదాన్ని నేను. దే వుడ్ నాట్ గెట్ యాంగ్రీ తెలుసా. They will accept that. Suppression ఎంతలా ఉంది అనేది కూడా. Yes, నేను అన్నాను 4 पैर चलने वाला कौन जानवर है, उसको तुम्हारे को फर्क बताओ అన్నా. అది నవ్వుతుంది, నువ్వు నవ్వుతావు, అది తింటుంది, నువ్వు తింటావు, అన్నీ అవుతున్నాయి, నువ్వు వాడిన 4 కాళ్ళ ఆ ప్రాణిలాగా నువ్వు అన్నీ చేస్తున్నావు. ఒక్కటే తేడా ఏంటి తెలుసా, అది బుక్ పట్టుకోలేదు, నువ్వు బుక్ పట్టుకోగలవు, నువ్వు పట్టుకున్నావు ఇప్పటిదాకా, అది రాయలేదు, నువ్వు రాయగలవు, నువ్వు రాసావా ఇప్పటిదాకా. ఇంత ఘోరంగా తీరేదాన్ని వాళ్ళని. బట్ దేవ్స్ టు యాక్సెప్ట్. సో ఇట్లా లిటరసీ డ్రైవ్స్లో వాళ్ళని ఓపెన్ 10th పెట్టడం, లేకపోతే చదువుకున్న వాళ్ళని ఆమెని ఆ ఏజ్ సరిగ్గా ఉంటే కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి కాలేజ్లో పెట్టడం. ఈ కొంతమంది స్కూల్స్లో ఏంటంటే 16 years 7th class. ఇప్పుడు ప్రిన్సిపల్తో వెళ్ళి మాట్లాడితే ఆయన కూడా ముస్లిమే. ఆయన ఏమైంది, వాళ్ళ అమ్మ పని చేసి నాకు ఒక 300 ఫీజు కడుతుంటే ఏమైంది మేడం, ఏమైంది మీకు, అయ్యింది కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా. నువ్వు టీసీ ఇస్తావా, లేకపోతే నేనేం చేసుకుంటాను, నేను వాడిని అయితే తీసేసి వాడిని 10th ఓపెన్ కట్టిస్తాను నేను అని చెప్పి వాడితో మాట్లాడి బయటికి తీసుకెళ్ళి అప్పుడు ఎఫిడవిట్స్ ఏవో తయారు చేసుకుని, అప్పుడు ఎఫిడవిట్ ప్రొఫార్మ్ కూడా ఉండేది, ఓపెన్ అన్నమాట. లైక్ దోస్ ఈ లిటరసీ డ్రైవ్ నేను ఒక్కటే అనుకున్నాను. నేను నా కార్పొరేటర్ అప్పుడు కూడా నా మేనిఫెస్టోలో 100% లిటరసీ ఉండాలి. దట్ వాజ్ మై ఫస్ట్ మేనిఫెస్టో. ఎంఐఎం ఒక మేనిఫెస్టో కూడా ఇవ్వదు. ఆ ప్రజల్ని ఎంత నీచంగా చూస్తుందంటే, వాళ్ళ ఈలలు, వాళ్ళ చప్పట్లు, అదే మా పవర్. వాళ్ళు చదివి నా ఎదురుగుండా నిలబడి ఏమయ్యా ఏం చేస్తున్నావు అని వాళ్ళు నన్ను అడిగేటట్టు నేను వాళ్ళని పైకి తీసుకొస్తానన్నది లేదు, అది మా ఎజెండా కాదు. మా ఎజెండా ఏంటి, వాళ్ళు ఎట్లయినా ఉండని, వాళ్ళు నన్ను ప్రశ్నించే వాళ్ళు అవ్వకూడదు, ఈ కిరాతకం నడవాలా, నేను ఎక్కడున్నాను అక్కడ ఉండాలా, ఎదుగుతూ ఉండాలా, వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళకి ఎక్కువ జ్ఞానం చదువు ఉండకూడదు, లేకపోతే లుబ్నాలా తయారైపోతారు. అది దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు కూడా ఈ 2023 మొన్న జరిగిన ఎలక్షన్స్లో స్మాలెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కడి నుంచి, హోల్ సిటీ. షాక్ తిన్నా నేను ఆ పర్సంటేజ్ తిని. ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడ ఎంపీ మీద, అక్కడ ఎమ్మెల్యే మీద. మీరు ఓటు వేయండి రా, మీరు ఎవరికైనా ఓటు వేయండి, కానీ ఓటు వేయండి, నచ్చిందేదో నోటా వేయండి. ఆ ధైర్యం పెట్టుకోవాలా ఎంపీ ఎమ్మెల్యే ఏం ధైర్యం పెట్టుకోవాలి తెలుసా, నీకు ఎవరు నచ్చట్లేదమ్మా, నేను క్యాంపెయిన్ కోసమే వచ్చిన,
నేను ఇది చేస్తా అని చెప్తున్నా, నీకు ఎవరు నచ్చలేదా నోటా మీద వెయ్యి, కానీ వెయ్యి. ఈ ధైర్యం ఉండాలా. ఈ ధైర్యం లేక ఒక అవేర్నెస్ తీసుకురారు, ఎడ్యుకేషన్ తీసుకురారు, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఓపెన్ అవ్వలేదు. 10 సాల్ 15 సాల్ షో మీ ఒక్క న్యూ గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ చూపించండి నాకు ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో. 7 సీట్స్ ఏం చేశారయ్యా? 7 సీట్స్ అండ్ 1 ఎంపీ సీట్స్, 7 అసెంబ్లీ సీట్స్. ఆ గోషామాల్ సీట్ ఏమో బీజేపీకి డొనేషన్, వీళ్ళ డొనేషన్ అన్నమాట. ఆయన ఎంపీ కాన్స్టిట్యూన్సీలో పక్కన నాంపల్లి ఏమో తీసుకుంటారు. సరే 7 సీట్స్ ఉండండి అయ్యా, షో మీ వాట్ ఫర్, వై ఎంఐఎం, ఒక్క రీజన్, వై ఎంఐఎం, లెట్ ద పీపుల్ టెల్ మీ వన్ రీజన్. వెన్ ఐ హ్యాడ్ కంటెస్టెడ్ ఇన్ 2014 యాజ్ ఏ ఎంపీ, అప్పుడు అప్పుడు అర్థమైంది ప్రజల పల్స్. వీళ్ళు ఏదైతే సెక్యూరిటీ రీజన్ చూపిస్తుంటారు చూడండి, ఇదే యార్డ్ స్టిక్ కదా మరి బీజేపీ పడుతుంది. బీజేపీ వాళ్ళ అన్ని ఎఫిలియేట్స్, సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు ఏం చేస్తాను, హిందూ తుమ్ ఖతరేమే హే, హిందూ జాగ్రత్త, నువ్వు ఒత్తిడిలో ఉన్నావు అని 80% పాపులేషన్కి చెప్తా ఉంది. ఎంఐఎం పాట పాడే అదే కదా, తుమ్ ఖతరేమే హే ముస్లిం, తుమ్ ఖతరేమే హే. నన్ను అదే అడిగారు యూత్ అందరూ, నా క్యాంపెయిన్లో నన్ను అడిగారు, మేడం ఏ సబ్సే భీ సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఏనా మేడం. నేనన్నాను, మా డాడీ లేరు, మా డాడీ నాకు చదువు చెప్పారు కానీ మా డాడీ లైట్నో లేరు. లివింగ్ విత్ మై మదర్ ఇన్ ఆసిఫ్ నగర్ ఇన్ వన్ హౌస్. నేను పొలిటీషియన్ డాటర్ కాదు, నేను ఒక ఫిలిం స్టార్ డాటర్ కాదు, ఒక బ్యూరోక్రాట్ ఐఏఎస్ డాటర్ కాదు, పెద్ద బిజినెస్ ఉన్న డాటర్ కాదు. నాకు భయం లేదే, మీకేం భయం అని అడిగా. ఐ ట్రై టు లాజిక్ విత్ దెమ్, ఐ ట్రై టు రీజన్ అవుట్. వాళ్ళ నుంచి వాళ్ళు లాజిక్ ఉండాలి. నేను అంటాను ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు గివ్ మీ ద లాజిక్. వాళ్ళని అది ఐ ట్రై టు ఎంపవర్ దెమ్. వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేసి వాళ్ళు ఎంఐఎంకి ఓటేస్తారు, వాళ్ళందరూ చెప్పారు కూడా. వాళ్ళని ఐ ట్రై టు ఎంపవర్ దెమ్. థింక్ ప్రాపర్లీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెక్యూరిటీ. యు ఆర్ బీయింగ్ టోల్డ్, యు ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఏ మిత్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. మీలో ఒక భయం కల్పించబడుతుంది. అసలు మీరు అంత భయపడేట్టుగా ఏమీ లేదు కాబట్టి నేను నా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. వాళ్ళకి చెప్పేదాన్ని, రేపు నువ్వు ఎంపీ కావాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా, అలా మీరు తయారవ్వండి. అంతేగాని మీరు ఎప్పుడు నాకు సెక్యూరిటీ రిస్క్ ఉంది కాబట్టి ఆయనకి ఓటేస్తే నాకు సెక్యూరిటీ పోతుంది అని అది తప్పు రకం మీరు ఆలోచిస్తుంది. టుమారో యూ హ్యావ్ టు బీ ద ఎమ్మెల్యే అండ్ సీ దట్ ద సిటిజన్ షుడ్ నాట్ హ్యావ్ ఎ సెక్యూరిటీ ప్రాబ్లం. సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఓటు తీసుకోవడం శ్రేయమా? అందులో బలం ఉందా? లేకపోతే నీకు ఎప్పటికీ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, నేను అది కల్పిస్తా నీకు. నువ్వు ఎక్కడి దాకా చదువుతావో, ఏం చేస్తావో, ఏం బిజినెస్ చేస్తావో నా అంత ఎదుగు, నేను తప్పుకుంటాను. ఎంపీ అవుతావా అవ్వు, నువ్వు లాయర్ అవ్వు, నువ్వు ఇంజనీర్. ఇదండి దీన్ని ఎంపీ అన్నారు. ఆ భరోసా ప్రభుత్వం యొక్క, ఎంపీ యొక్క, ప్రజల రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? ప్రజలకి నీ స్థాయికి తీసుకురా భయ్, నీ స్థాయికి తీసుకురా. ఆ ప్రజ నిన్ను భయపడకూడదు. ఆ ప్రజ భయపడకుండా సూటిగా ఇలా చూసి, క్యా బాత్ హై భయ్, మై ఓట్ డాలి తో తుమ్ వహా గయే, యాదే గుర్తొస్తుందా? ఓటు నేను వేస్తే నువ్వు అక్కడ ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. ఈ రకంగా ప్రజలు మాట్లాడితే కరెక్టే కదమ్మా, ఎక్కడ నేను కాదంటున్నాను చెప్పు, నాదేమైనా తప్పైందా చెప్పు. ఎంపీగా ఉంటూ నేను ఇట్లా మాట్లాడగలగాల, ఆ హ్యూమిలిటీ నా దగ్గర ఉండాలా, ఆ డేర్నెస్ నా ప్రజా దగ్గర ఉండాలా. అండ్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ అనేది కూడా వాళ్ళు తీసుకోగలగాలి. ఎస్, రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఏంటండి, ఇది ఏం కిరీటమా, ఇది మన సింహాసనమా? ఇది పాయింట్, మీరు కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఎంపీ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ పవర్. నో, ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ ధర్మం, ఇట్ ఈస్ ఎ సీట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక చాలా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, తెలుగు కూడా ఏంటి, బాధ్యత అండి. అసలు నిద్ర రాకూడదంట నేనైతే ఎంపీ ఎమ్మెల్యే అయితే. నేను అనుకునేదాన్ని, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా మేనిఫెస్టో కూడా ఏళ్ల తరబడి అలాగే కంటిన్యూ అవుతున్నాయి, ఇయర్స్ టుగెదర్. నిద్ర ఎట్లా పడుతుందండి అసలు ఎంపీకి ఎమ్మెల్యేకి అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని? ప్రతి ఎమ్మెల్యే ఎంపీ వేర్ ఈజ్ ఎ ప్రజాదర్బార్. అండ్ డ్యూరింగ్ ఐ డిడ్ వన్ కోర్స్ ఆఫ్ ఐ విల్ ఇండియా ఉమెన్ ఇన్ లీడర్షిప్ ఫ్రమ్ IIM బెంగళూరు.
మెరిట్ కమ్ మీన్స్లో స్కాలర్షిప్ వచ్చేసింది, ఎందుకంటే అదొక 3 months కోర్స్ ఖాళీ. 3 months కోర్స్కి దాని రేట్ ఏమో ఇట్ వాజ్ అరౌండ్ 5 lakhs అనుకుంటా. ఐ గాట్ ఎ మెరిట్ కమ్ మీన్స్ 95% స్కాలర్షిప్. సో ఐ వెంట అండ్ అటెండెడ్ దట్. ఆ స్కాలర్షిప్లో ఆ ప్రోగ్రాంలో 3 months కోర్స్లో మమ్మల్ని 1 week సింగపూర్ తీసుకెళ్లారు. సింగపూర్లో ఎలెక్ట్ అయిన రిప్రజెంటేటివ్స్ని ఎలా వాళ్ళు చేస్తున్నారు అది చూసుకోనికి, ఎందుకంటే లీడర్షిప్ కోర్స్ కదా ఇది. ఐ మెట్ పీపుల్ ఓవర్. ఎంపీ అంటే ఏంటి తెలుసా? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మీట్ ద పీపుల్. ఓకే. ఎస్, నేను అదే పాయింట్ నేను యాడ్ చేసుకున్నాను నా దాంట్లో. ఎమ్మెల్యేని నేను కంటెస్ట్ చేశాను 2018లో, ఎమ్మెల్యే కూడా ఒకటి చేశాను. సో మీట్ లుబ్నా ఎనీ టైం, ఎమ్మెల్యే కా మతలబ్. ఎస్, అట్లా పెట్టుకున్నాను నేను నా ప్యాంఫ్లెట్లో. ఎమ్మెల్యే మీన్స్ మీట్ లుబ్నా ఎనీ టైమ్, యూ కెన్ కమ్ ఎనీ టైమ్ అని చెప్పి అట్లా. ఐ వాజ్ ట్రైంగ్ టు బ్రింగ్ దోస్ థింగ్స్ దట్ పీపుల్ దట్ దిస్ ఈజ్ గవర్నెన్స్. What you are facing, the threat, the fear, and at the same time all the problems are always there. This is not governance. You have to expect more and ask for more. అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి I know that it's going somewhere else, but this time there is a change. Old city నుంచి చాలా మంది పువర్, the people whom I am meeting and educating, they all told me we have voted for Congress అన్నారు వాళ్ళు. But still the percentage was so less, and given that the EVMs are not a very safe method of voting, EVMs safe ఏమాత్రం కాదండి. చాలా చాలా ఇప్పుడు కేసెస్ నడుస్తున్నాయి దాని మీద. ఎస్, ఇట్స్ నాట్. చూడండి, ఇప్పుడు హ్యాక్ అయింది అని నేను ఇలా చెప్పాను, ఎందుకు? నా దగ్గర సుబూత్ లేదు. కానీ ఈవీఎంస్ సేఫా అని అంటే మరి కేసెస్ నడుస్తున్నాయి కదా, ఆర్టీఐలో రిప్లైస్ వచ్చాయి కదా. 20 lakh ఈవీఎంస్ ఈసీఐ నుంచి వెళ్ళిపోయాయి, ఈసీఐకి చేరలేదు. చెప్పండి ఎక్కడున్నాయి? ఎంత ఇది అసలు ఎంత స్టార్ట్లింగ్ ఉంది, ఎంత అరే భయంగా ఇట్లా లేదు, జంకు తినట్లేదు మనం, ఇదేంటి ఇట్లా ఇక్కడ పోయినట్టు అంటే ఇంత ఫాల్స్ ఉందండి. నేడు గవర్నెన్స్ వాళ్ళు బోనాఫైడ్గా ఏదైనా చేయాలనుకుంటే దాపరికం అవసరం ఉండదు. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడే దాచాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రీవియస్ గవర్నమెంట్ ఆర్డర్స్ వెబ్సైట్ ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ ఉండదండి చూడాలంటే. ఎందుకు నువ్వు అట్లా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే నువ్వు సరి అయిన పని చేయట్లేదు, అప్పుడు నువ్వు దాస్తావు. అప్పుడు నువ్వు దాచేటప్పుడు నీకు ఒకడు ఉండే అర్హత లేదు. ఇది పాయింట్. ఎందుకంటే నువ్వు సీక్రెట్గా వచ్చి కూర్చోలే అక్కడ. ముఖ్యమంత్రిగా ఒక మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి కేటీఆర్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ ఊరికి సీక్రెట్లో వచ్చి కూడలే కదా, ఆకాశం నుంచి ఊడిపడలే. ఎన్నో 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 జనాలు వెళ్ళి నొక్కి 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 నీకు అక్కడ పంపించినారు. ఆ నొక్కిన వాళ్ళకి ఏం చేసినావు? నువ్వు ధోకా ఇచ్చినావు జిహెచ్ఎంసీ మొత్తంలో. ఇక్కడ మనం ఓల్డ్ సిటీ గురించి మాట్లాడుకుంటే 7 seats 7కి 7 ఎంఐఎంకి వెళ్తున్నాయి. ఇయర్స్ టుగెదర్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది. ఒక ఎంపీ అలాగే ఉంటారు. మనం ఎంఐఎం, ఓల్డ్ సిటీ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు ఓవైసీ బ్రదర్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి వెన్ యు ఆర్ ఫైటింగ్ ఆన్ దీస్ ఇష్యూస్? యా, నేను చూడండి, ఒకటి చాలా క్లోజ్గా వాళ్ళతో రబ్ అవుతున్న ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది. అండ్ ఐ టెల్ యూ, మొన్న ఏదైతే ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా నవంబర్ ఎలక్షన్స్లో వాళ్ళు ఒక ట్విట్టర్ మీద వాళ్ళు స్పీచెస్ అవన్నీ చెప్పుకుంటూ మైనే యహా ఇమారత్ బనాయా వహా ఇమారత్ బనాయా అని ఏదేదో గరీబ్ ఒక స్కూల్ అని చెప్తున్నప్పుడు ఇమారత్ అని చెప్తే ఈ ఇమారత్ గురించి అతను మహారాష్ట్రలో ఏదైతే అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ కూడా వాళ్ళ ప్రచారంలో వాడారు. ఇది వాళ్ళ ఏదైతే ఇమారత్ అని చెప్తున్నారో అది మొత్తం బండ్ల కూడా చెరువులో ఉంది. ఏదైతే ఇవి ఇక్కడ ఓల్డ్ సిటీలో సురం చెరువు, బండ్ల కూడా చెరువు అని చెప్తారు, అక్కడ ఉంది. అది చెరువు లోపల ఉంది అని కడుతున్నా అని చెప్పి జస్ట్ ఫౌండేషనల్ స్టేజ్లో లేక్ లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసి లోకాయుక్తకి వెళ్ళి ఫైల్ చేస్తే నేను ఈరోజు అదొక హై రైజ్ 10 stories 11 stories కట్టారే వాళ్ళు. న్యాయస్థలం వాట్ ఈజ్ ఇట్ డూయింగ్? ఇప్పుడు ఏం స్టేటస్ ఏంటి తెలుసా? రిజర్వ్ ఫర్ ఆర్డర్. ఇట్లా ఆయన జాయింట్ కమిటీ పెట్టారు లోకాయుక్త గారు. పెడితే 40 దాకా ఒఫీషియల్స్, పోలీస్ అందరూ దాదాపు 30 నుంచి 40 మంది జాయింట్ ఇన్స్పెక్షన్కి వచ్చారు. వాళ్ళు ఒఫీషియల్స్ వచ్చి ఏం చెప్పారు తెలుసా? అక్కడ ఫస్ట్ టైం
అక్కడికి వెళ్తే మమ్మల్ని థ్రెట్ చేస్తున్నాను, మమ్మల్ని తరుము కొడుతున్నానని ఆఫీషియల్స్ చెప్పారు వచ్చి లోకాయుక్త ముందర. లోకాయుక్త అన్నారు ఇది వచ్చి నాకు చెప్తారేంటి, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళండి, నాకు రిపోర్ట్ కావాలి అన్నారు. ఓకే, అయితే లోకేష్ కుమార్ గారు అప్పుడు కమిషనర్ జిహెచ్ఎంసీ నన్ను వెళ్ళమన్నారు లోకాయుక్త గారు యాజ్ ఏ పిటిషనర్. అక్కడ ఆన్ ద స్పాట్ ఆయన చెప్పారు ఈ బిల్డింగ్కి అసలు పర్మిషనే లేదు అని అందరి ముందు చెప్పారు. అండ్ వీళ్ళు ఏం చేశారంటే ఇరిగేషన్ ఆఫీషియల్స్ అందరూ, ఇది జస్ట్ 1 year బ్యాక్ కహాని ఇది. ఇరిగేషన్ ఆఫీషియల్స్ ఏం చేశారు, ఆ బిల్డింగ్ మొత్తం వదిలేసి ఫెన్స్ కట్టేశారు. అంటే ఏంటి, ఇంకా ఉండమ్మా నువ్వు చక్కగా చల్లగా, మేము లేకని మేము పోగొట్టుకున్నట్టే అక్కడి నుంచే లేక ఇప్పుడు ఇంకా కొంచెం కడతారు ఆయన, అప్పుడు అక్కడి నుంచి లేక అంటే ఇంకా లేకే కొన్నాళ్ళకి జనానికి లేకే ఉండదు. వర్షం వచ్చినప్పుడు వాళ్ళు లేకు ఉండాల్సిన లేకులు వాళ్ళు మునిగి ఉంటారు. ఆ రకంగా తయారు చేస్తున్నాం అన్నమాట మనమంతా. సో ఇది అనే రాసి కూడా ఇచ్చాడు ఎవరు, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ గారు, దట్ ఈ బిల్డింగ్ అసలు పర్మిషన్ లేదు అని చెప్పేసి. మరి ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ లోకాయుక్త ఇంత ధైర్యంగా ఇవన్నీ చేశారు కదా. పైగా ఏమన్నారు తెలుసా, ఈ పెటిషనర్ 2000 ఎప్పుడు వచ్చింది, 2018లోనూ 17 కేసు అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ మారిన ఎంఆర్ఓస్, కమిషనర్స్ అందరి పేర్లు నాకు ఇవ్వండి, వాళ్ళంతా ఏం చేస్తున్నాను నేను కనుక్కుంటా. ఈ రకంగా వెళ్ళిన లోకాయుక్త సడన్గా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని పెడుతున్నారు. మీరు చెప్పినవన్నీ ఏమైనాయి, చెప్పేయడం కాదు కదా, మీరు ఆర్డర్స్లు రాశారు, అదంతా ఏమైంది, ఎందుకు మీరు అది ఈరోజు పిలవట్లేదు, మీరు చెప్పిన ఆర్డర్నే మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎందుకు నేను వాదించాను పార్టీ ఇన్ పర్సన్. సార్ మీరే చెప్పారు కదా ఇవన్నీ అడిగిన, వాళ్ళు ఇవ్వట్లేదు, మరి ఇన్ఫర్మేషన్ వాళ్ళు రాబట్టండి, ఇందులో ఉంది కహానీ మొత్తం. నథింగ్ కేమ్. ఇప్పటికి నేను ఫోన్ చేయడం, పర్సనల్గా వెళ్ళడం, నో మేడం ఫైల్ లోపలే ఉంది రిజర్వ్ ఫర్ ఆర్డర్. ఇదా న్యాయం? ఈరోజు ఆ ఇల్లీగల్ ఈ భవనాన్ని మేరీ ఇమారత్ ఓ గరీబోं का ఇమారత్, ఏ గరీబ్కి ఏ ఇమారత్ వెళ్ళింది భయ్. వాళ్ళ హౌసింగ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఓల్డ్ సిటీలో హౌసింగ్ ఎట్లా ఉంటుందంటే ప్రతి 4-5 హౌసెస్లో మీకు ఒక టీబీ పేషెంట్ అయినా ఉంటారు, మీకేమో ఒక కొంచెం మెంటలీగా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటారు, ఇట్లా అన్నమాట. దెర్ ఈజ్ నాట్ మచ్ ఆఫ్ హెల్త్ దేర్. ఎందుకు తెలుసు నాకు, ఎందుకంటే స్టూడెంట్స్ని ఎవరైతే ఇళ్ళకి వెళ్ళి చేస్తారు. ఇంకోటి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు, తర్బియత్ కి బులంది ఖురాన్కి జరియే. అంటే ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ తో ఖురాన్. వాళ్ళంటే ఖురాన్ అని చెప్పడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేదాన్ని నేను. ఐ గో ఇన్ టు హౌసెస్, నాట్ దట్ ఐ కాల్ దెమ్ రా నా భవనంలోకి ఎట్లా కాదు. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు దేర్ హౌసెస్, వాళ్ళ మధ్యన కూర్చొని ఖురాన్ అంటే అందరు చేరుతారు, మహిళలు పిల్లలు. చేరిన తర్వాత ఆ ఖురాన్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఊరికే, ఒక చాప్టర్ నెంబర్ 4లో 135 సెంటెన్స్ దగ్గర, వర్స్ దగ్గర అక్కడ ఏమనుంది, నువ్వు సత్యం వైపు, న్యాయం వైపు, అదల్ అంటారు అరబిక్ వర్డ్ అదల్, దాని వైపు నువ్వు ఎట్లా ఉండాలంటే ఆ అవతల వైపు నీ తల్లిదండ్రులు ఉన్నా కానీ, నీ తోబుట్టులు ఉన్నా కానీ, నీ రిష్తదార్ అంటే నీ అక్కరిబావున్ అక్కడ నీ దగ్గర వాళ్ళు, నీ రిలేటివ్స్, నీ ఫ్రెండ్స్, నీ దగ్గర కావాల్సిన వాళ్ళున్నా కానీ, ఎవరున్నా కానీ, వాళ్ళు పేదలైనా కానీ, వాళ్ళు రిచ్ అయినా కానీ, ఏమున్నా కానీ, నువ్వేం చేయాలా, నువ్వు సత్యం వైపు ఉండాలా, నువ్వు దాని వైపు నువ్వు విట్నెస్గా ఉండాలా, నువ్వు అటువైపు ఉండకూడదు. అంత భగవంతుడు చూస్తున్నాడు, నీకు ఇది హుకుం ఇది అని చెప్పి ఖురాన్లో ఉంది. అది ఆ పాయింట్ తీసుకుంటాను. చూడమ్మా ఖురాన్ లేదు, వాళ్ళ చేతే చదివిస్తాను, వాళ్ళు దాని మీనింగ్ చదివిస్తాను, చదివించి చూడమ్మా ఇట్లా ఉంది. మరి మనం ఏం చేస్తాం, పక్కన ఎవరైనా ఫోన్ చేయంగానే రే ఫోన్ తీసుకొని నేను ఇంట్లో లేనని చెప్పురా అని కూడా మనమే చెప్తుంటాం. అంటే సత్యం ఎక్కడుంది, మనం పిల్లలకి సత్యం నేర్పిస్తున్నామా? సత్యమేవ జయతే అని మన దేశంలో ఉంది. సత్యం హక్, అరబిక్లో సత్యం అంటే హక్ అంటే ట్రూత్ అన్నమాట. ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్. సో ఇట్లాంటివన్నీ నీ పుస్తకంలో ఉంది, దేశంలో ఇట్లా ఉంది. నువ్వు సత్యంని వీడుతున్నావు, నువ్వు ముస్లిం అంటావు, నువ్వు మరి ఖురాన్ అంటావు, ఖురాన్లో ఎవ్వరు ఏం చేయకూడదు అంటావు, నువ్వే దాన్ని రుద్దుస్తున్నావు కదా నువ్వు అని. ఇట్లా వాళ్ళలో ఆ పర్సనాలిటీ అన్నమాట బిల్డప్ చేయడం. తర్వాత ఏమో ప్రతి చోట ఖురాన్లో ఒక ఈమాన్ అంటే బిలీవింగ్ ఇన్ ది వన్ ఆల్మైటీ గాడ్, నాట్ పుట్టింగ్ ఎనీ పార్ట్నర్స్ టు హిమ్. అండ్ ఇమీడియట్గా దాని తర్వాత అమలు స్వాలిహాత్ అని వస్తుంది. అంటే ఏంటి, డూయింగ్ గుడ్ డీడ్స్.
సో ఖురాన్లో ఈ రెండిటి జోడీ నడిచింది. వీళ్ళకందరికీ అది చూపిస్తూ ఉంటాను. చూడు, నేను ఒక బుర్కా వేసుకోగానే అక్కడ నాకు ముస్లిం, నేను మొండగా నేను మంచి ముస్లిం, నేను మంచి ముస్లిం. సారీ, నువ్వు ఏదైతే ఖురాన్ నమ్ముతున్నావో అందులో ఏముంది చూడు, చదువు. వాళ్ళ చేస్తే చదివించడం, వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, అందులో ఒక అమ్మాయిని స్టాండప్ రీడ్ దమ్మే తర్జుమా. అరబీ నీకు రాదు కదా, ఏం పర్లేదు, ఎవరు చెప్తున్నా, నువ్వు తర్జుమా చదువు. తెలుగులో ఉంది, ఉర్దూలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, చదువుతారు వాళ్ళు, చదివిపిస్తాను. ఆన్లైన్ కూడా తీసుకున్నా వీళ్ళకి, నేను ఫేస్బుక్లో కూడా లైవ్లో పెట్టుకున్నా. అంత చదివించడం అన్నమాట. చదివించి వాళ్ళకి ఇట్లా చెప్పడం, నువ్వు పర్సనాలిటీ నీది ఎట్లా ఉండాలా, ట్రూత్ఫుల్గా ఉండాలా. నువ్వు ఇంకొక ఆయుధ ఉందన్నమాట, ఏమంటే నువ్వు పక్క వాళ్ళకి నువ్వు సహాయం చేయనప్పుడు, పక్క వాళ్ళకి ఎవరైనా కానీ పక్క వాళ్ళు, నువ్వు అవసరంలో ఉన్న వాళ్ళకి, అది పక్క వాళ్ళు కానీ ఎవరైనా కానీ నువ్వు సహాయం చేయనప్పుడు, నీకు ఆ స్తోమత ఉండి చేయనప్పుడు నీ నమాజ్ కూడా వ్యర్థం. ఇది కూడా ఉంది ఖురాన్లో. ఇవన్నీ వాళ్ళకి ఎత్తించి చూపించడం అన్నమాట. హౌ దట్ ఈస్ వాట్ ఐ కెప్ట్ పర్సనల్ తర్బియత్ కి బులంది ఖురాన్కి జరి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ తో ఖురాన్ నుంచి మనం ఎట్లా మంచి మనుషులమై ఉండి మనం మన దేశాన్ని, మన సొసైటీని మనం ఎట్లా మనం లీడ్ చేయగలం, ఎట్లా మనం పైకి తీసుకురావచ్చు అని చెప్పి ఖురాన్లో కమాండ్ ఉంది, ఏ ఖురా అనేసి. అంటే ఏంటి, చదువు. యూ హ్యావ్ టు బీ ఎ లెర్నడ్ పర్సన్, యూ హ్యావ్ టు బీ అన్ ఇన్ఫార్మ్డ్ పర్సన్. తఫక్కుర్ అని ఉంది, అంటే ఆలోచించగలిగేది మనిషి. ఇవన్నీ ఖురాన్లో ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్పాను వాళ్ళకి, ఖురాన్ అంటావు నువ్వు, నీకేమనుంది, హుకుం ఉంది, నీ కమాండ్ చదువు అని, చదివించు అని. ఎక్కడున్నావు నువ్వు రోజుకు పేపర్ కూడా చదువు, నువ్వు రోజు ఖురాన్ కూడా చదువు, నువ్వు అసలు పుస్తకం చదువు, నువ్వు పెన్ పట్టి ఎన్ని రోజులైంది చెప్పు. ఇవన్నీ ఏంటి, ఎవడు చెప్పాలి ఇదంతా? వై ఆర్ యూ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఏ ముస్లిం? మరి నేను ఏమని అంటున్నావు, అమ్మ ఖురాన్ అంటావు, మరి ఖురాన్లో ఇది ఉంది, మరి ఎక్కడున్నావు నువ్వు? ఇట్లా వాళ్ళని రుద్దడం బ్రెయిన్ వాష్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే టు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ ఏదైనా పర్లేదు. ఎస్, ఇది నేను ఒక పై స్థాయి నుంచి, ఒక ప్లాట్ఫామ్ నుంచి నేను ఇంపాక్ట్ అయ్యి 100% లిటరసీ తీసుకురావాలా, 100% 10th, 100% ఇంటర్, అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా అయ్యింది నా దాంట్లో. ఇప్పుడు 3 లేడీస్ ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ నేను చదివిస్తున్నానో, ఇప్పుడు వాళ్ళు 10th రాసేసి ఇంటర్ రాసి వాళ్ళు ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ దాకా అన్నమాట. సో అది నేను భగవంతుడు నాకు పిహెచ్డి ఇచ్చారు, నా తల్లిదండ్రులు నాకు చాలా కోఆపరేట్ అయ్యి నాకు పిహెచ్డి వచ్చింది. కానీ ఒక్కొక్కళ్ళు 10th పాస్ అయితే నేను 10th పాస్ అన్నట్టు ఫీల్ అయిపోతుంటాను. వాళ్ళు ఇంటర్ అయితే ఇంటర్ అయింది వాళ్ళది అన్ని ఖుషి అన్నమాట. వాళ్ళతో ఈక్వల్గా ఖుషి నేను. డిగ్రీ అయితే ఖుషి, వాళ్ళకు పేపర్ పోతే, వాళ్ళు పేపర్ ఫెయిల్ అయితే నేను నా వికెట్ పడిపోయినట్టు. సో ఆల్ దీస్ ఆర్ ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నమాట, జస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇంకా సో ఐ కెన్ సీ ద ఒక హ్యాపీనెస్, ఒక సాటిస్ఫాక్షన్ అనేది మీ మొహంలో కనిపిస్తుంది. లేదండి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇంకా ఉంది చేయాల్సింది. నో వాళ్ళతో ఏదో వాళ్ళు ఒక్కటి అవ్వగానే అమ్మ 10th అయింది భయ్, నో ఐ హ్యావ్ టు ఒక స్టెప్ ఐ మీన్ ఎట్లా లాగాలి, ఇంకా ముందు ఎట్లా లాగాలని అది ఆలోచనలో పడిపోతా నేను. హౌ టు ల్యూర్ హర్ మోర్, హౌ టు ల్యూర్ అని చెప్పేసి దిస్ ఈస్ ద రీజన్ వై ఐ అప్లైడ్ ఫర్ ఎమ్మెల్సీ. అయితే ఇక్కడ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా ఫైట్ అనేది మీది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అందులో వక్ఫ్ బోర్డులో ఉమెన్ మెంబర్ ఉండాలి అని మీరు పెట్టినటువంటి ఒక అప్లికేషన్, ఒక అది ఏ స్టేజ్లో ఉంది? దాంట్లో ఇప్పటిదాకా మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? లేదు. ఇన్ఫ్యాక్ట్ 2016లో కూడా వక్ఫ్ యాక్ట్లో, వక్ఫ్ చట్టంలో ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. ఏంటి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, తర్వాత అక్కడ ముతవల్లీస్ ఉంటారు, అట్లాగే ఆఫీసర్స్ ఉంటారు, అంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు. దాని తర్వాత పీపుల్ నుంచి సోషల్ సర్వీస్ ఉన్నా కానీ, ఇస్లామిక్ స్కాలర్స్ కానీ, విమెన్ ఉండాలి అని చెప్పి ఉంది. సో పీపుల్ వైపు నుంచి 4 to 5 పీపుల్ వైపు నుంచి గవర్నమెంట్ నామినేట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా రాస్తుంది. సో నేనేం చెబుతా, ఆ సెక్షన్స్ కోట్ చేసుకుంటే 14 సెక్షన్ అనమాట. అందులో ప్రొవిజన్ 1లో ఈ కేటగిరీ, 2, 3 అట్లా నేనేమో ఉమెన్ కేటగిరీ కింద నేను ఫుల్ఫిల్ అవుతున్నాను. దాని తర్వాత ఇస్లామిక్ స్కాలర్ అంటే నేను పిహెచ్డి చేశాను కదా ఇస్లామిక్ ఎకనామిక్స్లో,
ఎకనామిక్స్ ఫోకసింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టివ్ ఏమో ఇస్లామిక్ ఎకనామిక్స్గా ఐ డిడ్ ఫ్రమ్ ఇండోనేషియా. సో అది పెట్టుకున్నాను. దాని తర్వాత సోషల్ సర్వీస్ నేను ఇట్లా ఐఎమ్ డూయింగ్ సమ్ సోషల్ వర్క్. సో ఈ 3 కేటగిరీస్లో ప్లీజ్ ఇఫ్ యూ ఫైండ్ మీ ఎలిజిబుల్ ఐఎమ్ రెడీ ఫర్ అన్ ఇంటర్వ్యూ, ఐ కెన్ గివ్ అన్ ఇంటర్వ్యూ అండ్ ఎవ్రీథింగ్ మైన్ విల్ బీ ఇన్ పబ్లిక్ డొమైన్. ఇది కూడా రాశాను నా అప్లికేషన్లో. నేను వక్ఫ్ బోర్డ్ మెంబర్గా అయిన తర్వాత నా ఆస్తులు, నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 6 months కానీ అందరు అది ఆడిట్ చేయొచ్చు. ఆడిట్ చేయాలా అన్న చేయొచ్చు కాదు, చెయ్యండి. సో దట్ ఇట్ షుడ్ బి క్లీన్. ఎందుకంటే నేను చెక్లో ఉండాలి ఎప్పుడు అని చెప్పి ఇవన్నీ రాసుకుని అప్లై చేశాను. నా CV సబ్మిట్ చేశాను. 2016లో కూడా సబ్మిట్ చేశాను. ఆ బోర్డ్ డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ 2022లో కూడా చేశాను. 2 సార్లు కూడా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను రిజెక్ట్ కూడా చేయట్లేదు. పైగా ఆ వక్ఫ్ బోర్డులో ఏదైతే కొన్ని యాక్ట్ ఈ చట్టంలో కొన్ని ప్రొవిజన్స్కి విరుద్ధంగా ఉన్న మెంబర్స్ కూడా లోపల పెట్టి ఉన్నారు. ఓకే, అలాగే ఉమెన్ 2 members ఉండాలి అని చెప్పి ఉందన్నమాట. కానీ అది ఇప్పటికీ కూడా ఒకళ్ళు ఎవరోని పెట్టారనుకుంటాను ఉమెన్ మెంబర్ని, కానీ ఒకళ్ళే ఉమెన్ మెంబర్ ఉన్నారు. సో ఈ రకంగా ఆలోచించుకుంటే అసలు ఆ బోర్డు సరియైన బోర్డు కాదు. అయినా కానీ అదే బోర్డుతో కేసీఆర్ ప్రభుత్వం ఆయన పైగా మైనారిటీ పోర్ట్ఫోలియో తన దగ్గరే ఉంచుకున్నారు ఫస్ట్ టైంలో మొత్తం. ఆ టర్మ్లో ఏం చేశానంటే ఆ వక్ఫ్ బోర్డు కింద ఉన్న రికార్డ్ రూమ్స్ ఏవైతే ఉంటాయో దానికి కలెక్టర్ని పంపించి తాళం కూడా వేసేశారు. ఏ చట్టం ఆధారం లేకుండా ఒక డిపార్ట్మెంట్ది రికార్డ్స్ ఉన్న రూమ్ని తాళం పెట్టేసి 2017లో ఈ రోజు దాకా తాళంలోనే ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీయాలా ఆ తాళం? పైగా ఆ కలెక్టర్ ఎవరైతే ఇది ఫాలో చేశారో, కలెక్టర్స్ కానీ ఎవరైనా కానీ చట్టం ఆధారంగా ప్రభుత్వం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళది ఫాలో చేయాలా, లేకపోతే ఈ సెలెక్టెడ్ ఎవరైతే ఈ బ్యూరోక్రాట్స్ ఉన్నారో ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ చెప్తున్నప్పుడు సార్ ఈ ఆధారం లేదు, ఈ పనికి ఏ చట్టంలో ఆధారం లేదు అండ్ ఎనీ ప్రెసిడెన్స్ కూడా లేదు అని చెప్పి వీళ్ళు వాళ్ళక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాంటిది ఆ టైంలో ఆ కలెక్టర్ వెళ్ళి అది లాక్ చేయడం ఏంటి, ఈ రోజు దాకా లాక్ ఉండడం ఏంటి? ఒక వక్ఫ్ భూమి అని ఏదైతే వీళ్ళు ఆ ల్యాంకో హిల్స్ది అక్కడ వెళ్ళి సుప్రీంకోర్టులో ఏదైతే ఇది వక్ఫ్ భూమి కాదు అని తేల్చి చెప్పారో రికార్డ్ రూమ్ మొత్తం లాక్ ఉందే. మరి ఏం డాక్యుమెంట్స్ తీశారు, ఎవరి హెల్ప్ తీసుకున్నారు, ఏమైంది? ఇప్పుడు ఇంకా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. వక్ఫ్ భూమి అయితే వక్ఫ్కి రావాలా, కాని చెట్టులో అయితే ఏంటో తేల్చండి. ఇవన్నీ ఎక్కడుంది అదంతా? అండ్ ఫర్ వాట్? ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కూడా ఏంటి, తాళగడ్డ దగ్గర ఒక వక్ఫ్ భూమి మీద మొత్తం రియల్ ఎస్టేట్ యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు నేను మాట్లాడుతుండగా అది మొత్తం ఎంక్రోచ్ అయి ఉన్నది. పబ్లిక్ నాకు పంపించారు అది. వాట్ ఈస్ ద వక్ఫ్ బోర్డ్ డూయింగ్? వాట్ ఈస్ ద వక్ఫ్ బోర్డ్ డూయింగ్? ఇంత దారుణంగా ఉంది. మరి ఆ వక్ఫ్ బోర్డులో ఉన్నది గవర్నమెంట్ అపాయింటెడే కదా, మొత్తం ఎలక్ట్ అయి ఉన్న ముతవల్లీస్ ఉన్నారు, గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు, జమాతీ ఇస్లామీ వాళ్ళు ఉన్నారు, ఈ పెద్ద ఆర్గనైజేషన్స్, రిలీజియస్ ఆర్గనైజేషన్స్, ఎవరైతే ముస్లిం పర్సనల్ బోర్డుకి సంబంధం ఉన్న ఆర్గనైజేషన్స్ ఇవి. సో ఇట్లాంటివన్నీ ఉన్నారు. మరి వాళ్ళ మతం ప్రకారం సత్యంతో ఉండాలా, వాళ్ళు అది లేదు. పోనీ సంవిధానం ప్రకారం ఉండాలా, అది లేదు. అంటే నేను ముస్లిమ్స్కి చెప్తూ ఉంటాను, మీకు ఖురాను లేదు, మీకు ఖానూను లేదు. ఏం చేస్తున్నాం మనం అందరం ఏం చేస్తున్నాం మనం ఆలోచించుకోవాలా. మనం ఇటు మతం ఖురాన్ కూడా ఉంది మన జీవితాల్లో, ఇటు ఖానూన్ కూడా లేదు మన జీవితాల్లో. మనం ఏం చేస్తున్నాం? సో ఇట్లు ఎవరైతే గొంతు విప్పరో వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద తప్పు ఉంది. గొంతును నలికేసి వాళ్ళని అణిచివేస్తున్న వాళ్ళు ఎటు తప్పులు ఉన్నారు. కానీ వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మనం గొంతు విప్పకపోతే మనం తప్పులు ఉంటాం. ఇప్పుడు నాకు పర్సనల్ యానిమోసిటీ కేసీఆర్తో ఉందా, కేటీఆర్తో ఉందా? ఐ డోంట్ నో దెమ్ పర్సనల్గా వాళ్ళ జీవితాల్లో ఏమీ తెలియదు నాకు. వాళ్ళు నాకు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి నేను ఒక సిటిజన్ లాగా నా ధర్మం కాబట్టి నాకు మీద డ్యూటీ ఉంది కాబట్టి సంవిధానం నన్ను ఇట్లా ఉండమని చెప్పింది కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు మీ డ్యూటీ చేయట్లేదు, నేను మాత్రం డ్యూటీ చేస్తాను కదా, కాబట్టి నేను చేస్తున్నాను. ఇదే ప్రజలకు కూడా నేను ఇదే చెప్తున్నాను. వేరే ఏ సర్కిల్స్ మీద వెళ్తున్నా, సంవిధానం ఈజ్ టెలింగ్ అస్ ఆల్సో టు డూ దీస్ థింగ్స్. వీ హ్యావ్ టు డూ. మనం చేయాలా, లేకపోతే మనం తప్పు సైడ్లో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు కొన్ని ఏళ్ల నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నారు, ఈ ఫైట్ అనేది కంటిన్యూ చేస్తున్నారు, సమస్యల మీద పోరాటం అనేది చేస్తూ వస్తున్నారు. అండ్ పర్సన్స్ని కాదు, పబ్లిక్ని, గవర్నమెంట్ని కూడా మీరు
క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు అనుకున్నటువంటి ఈ సమస్యలని పోవడానికి, ఇంక్లూడింగ్ మన లేక్స్ గురించి కావచ్చు, లేకుంటే మన సామాజికంగా ఆర్థికంగా రావాల్సినటువంటి మార్పుల గురించి కావచ్చు, మైనారిటీల హక్కుల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఇవన్నీ ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? ఏవి ఇప్పుడు మీరు హైలైట్ చేసిన ప్రాబ్లమ్స్ ఏది సాల్వ్ అవ్వనివి లేవే. అవుతున్నాయి కాకుండా కొంచెం కాదు అవ్వనివి కావు అంటున్నా, కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాల్వ్ అవ్వలేదు, ఇంపాసిబుల్ ఏదైనా? నో, నాట్ ఎట్ ఆల్. ది పాయింట్. సో ది పాయింట్ ఈస్ దాట్ నన్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఇది సాల్వ్ అవ్వనే అవ్వదు అని చెప్పి ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు చూడండి, ఐ విల్ గివ్ యూ 2-3 ఎగ్జాంపుల్స్. దిశ జరిగింది కదా, దిశ జరిగితే దానికి ఆన్సర్ టెక్నాలజీ నుంచి తీసుకొస్తున్నారు. ఏమని? సీసీటీవీ కెమెరాస్. ఆపిందా? సీసీటీవీ కెమెరా ఒక దుర్మార్గం స్త్రీ మీద జరుగుతుంటే ఆపుతుందా? అది కెమెరా దిగిపోయి వచ్చి గొంతు నలిపేస్తుందా? కాదు కదా, అది రికార్డ్ చేస్తుంది, అంతే కదా. మనకు కావాల్సింది ఏంటి? ఈ దుర్మార్గం ఆగాల. దానికి ఎక్కడ చేంజ్ రావాలా? దానికి ఇంకొకటి ఏం చెప్పారు, స్త్రీలకి చెప్పారు, కవిత నువ్వు పెప్పర్ స్ప్రే పెట్టుకో, నువ్వు అది పెట్టుకో, 100కి కాల్ చేయి, నువ్వు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకో. మా దగ్గర పనిచేస్తున్నా మా గౌసి ఏమన్నా తెలుసా, బజ్జీ మేరే పాస్ కుచ్ భీ నీ హై, ఫోన్ భీ నీ హై, మా క్యా కర్నా. సో సమాధానం వీళ్ళు టెక్నాలజీలో వెతుకుతున్నారు. ఏదైతే హైటెక్ సిటీ వాళ్ళు పడిపోయేటట్టు ప్రతిదానికి ఒక యాప్ ఇచ్చేస్తే చాలు, ప్రజలది కనుక్కోవడం అన్నమాట. వాళ్ళకి యాప్ ఇచ్చేస్తే చాలు, వాళ్ళు ఖుషి అయిపోతారు. సో ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ సోషలాజికల్ ప్రాబ్లం. ఓకే, సో ప్రాబ్లం రూట్ ఏంటి? నేను చెప్పాను, డీజీపీ గారు మీరు అనౌన్స్ చేయండి, ఇట్లా దిశ లాంటిది నెవర్ అగైన్, మళ్ళీ ఇది జరగదు అని మాకు వాగ్దానం చేయండి తెలంగాణ స్త్రీలకి. వచ్చిందా? ఆ వాగ్దానం ఇవ్వడానికి భయపడిపోతుంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు సొల్యూషన్ కోసం సరి అయిన వాళ్ళని తీసుకోవాలి, అప్రోచ్ అవ్వట్లేదు, అవ్వాలా, ప్రజల నుంచి అడగాల. ప్రజలు మేము ఇది స్లోగన్, ఇప్పుడు ఇంకే స్త్రీకి ఇది జరగకూడదు, మా గుండెలు తరుక్కుపోతున్నాయి, ఎవ్వరికి ఇది జరగకూడదు, పసిపాపకి జరగకూడదు, పెద్దవాడికి జరగకూడదు, ఏమేమి సొల్యూషన్స్ మీ థాట్స్ మాకు ఇవ్వండి, ఓపెన్గా ఉన్నా నేను ఇక్కడ. ఇదండి అప్రోచ్. వచ్చిందా? ఎవరైనా మంత్రి చెప్పిండా ఇట్లాగా? డీజీపీ గారు చెప్పిండా? ఎవడు చెప్పలేదే. కాంట్రాక్ట్ వెళ్ళిపోతుంది ఎవడికో, యాప్ కోసం ఒక కాంట్రాక్టు, యువతలో ఒక సీసీటీవీకి ఒక కాంట్రాక్టు, మెల్లిగా అయిపోతుంది. ప్రజలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదొకటేనా? మెల్లిగా మర్చిపోతారు, కొంచెంసేపు ఊరుకోను. ఇదండి లోపల వాదన, ఇదిలా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్త్రీలకి చెప్పారు నువ్వు ఇది చేయాలా, నువ్వు అది చేయాలా అంటే, ఇప్పుడు స్కూల్ గోయింగ్ కానీ ఇట్లా టీవీఎం కవిత గారు లాంటి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ నాలుగు బిజినెస్ మీద స్త్రీలు ఇప్పుడు మెట్రో ఎక్కుతా, బస్సు ఎక్కుతా, బయటికి నడుచుకుంటూ వెళ్ళదా, ఆ బ్యాగుల్లో నేను మంచిగా ఏం టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాలా, ఏం పుస్తకాలు తీసుకెళ్ళాలా, ఏం చేయాలా, ఇవన్నీ కాదు. ఇప్పుడు మనము మన సెక్యూరిటీ గురించి మన బ్యాగులో ఇప్పుడు మనం పెప్పర్ పెట్టుకోవాలా, అది పెట్టుకోవాలా, మేము ఇది చేసుకోవాలా. స్కూల్ పిల్లలకి తీసుకెళ్ళమని చెప్పారు తెలుసా? కాలేజ్ పిల్లలు చదువు గురించి ఆలోచించాలా, నా రికార్డ్స్ ఏంటి, నా ఇంటర్వ్యూ ఏంటి, నా ఈరోజు ప్రజెంటేషన్ ఏంటి, ఇది కాదు. నా పెప్పర్ బాటిల్ పెట్టుకున్నారా? వాటర్ బాటిల్ కాదు, పెప్పర్ స్ప్రే బాటిల్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఎవరికి చెప్పాలి? డూస్ అండ్ డోంట్స్ ఎవరికి చెప్పాలి చెప్పండి మీరు? మనం ఇద్దరం స్త్రీలు ఇక్కడ మాట్లాడుకుంటాం. స్త్రీలకి చెప్పాలా నువ్వు, లేకపోతే కిరాతకం చేస్తున్న జెంట్స్కి చెప్పాలా? డూస్ అండ్ డోంట్స్ వాళ్ళకు ఉండాలా, మాకు ఉండాలా? ఇంత మైండ్ సెట్ ఇట్లా ఉందండి వీళ్ళది. Plus to tell one very important thing which I hope this Revanth administration must take it up, and I will definitely bring it up again because I am multiple. చూడండి ఏమైంది, పాక్సో కింద జూబ్లీ హిల్స్లో పబ్ దగ్గర ఒక మైనర్ అమ్మాయి మీద 5 అసాల్ట్ చేశారు, అవునా? అయితే ఈ 5 మీద అందరూ ఏం చెప్పారు, మీడియా రిపోర్ట్స్ అన్నీ ఏం చెప్పినాయి, టోటలీ కనెక్టెడ్ టు ఎంఐఎం అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పారు కదా. ఆ కేసు ఏమైంది? ఆ 5 బెయిల్ వచ్చింది. ఏం చేస్తున్నారు? కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఏం వాదన పెట్టారండి మీరు? వాళ్ళు బయటికి వస్తారా? వాళ్ళు ఎవరైతే మీడియా రిపోర్ట్స్ ఏమన్నాయి, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది వక్ఫ్ చైర్మన్ అని చెప్పారు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మహమూద్ అలీ మినిస్టర్ అన్నారు.
అంటే ఎంఐ బీఆర్ఎస్ అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ కమిషన్ ఆఫ్ పోలీస్ది ఎంత పెద్ద బాధ్యత ఉండే, బెయిల్ ఎట్లయినా నేను రాకుండా చూడాలి, ఇది పాక్సో యాక్ట్ కింద నేను చెప్పేసి ఎంత స్ట్రాంగ్గా అడ్వకేట్ చేసి వాళ్ళందరూ బెయిల్లో ఉన్నారు. అంటే ఇంకా నడుస్తూనే ఉంటుందా ఇది ఇట్లాగా? ఏం చేసిందండి వీళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చినప్పుడు నేను డీజీపీకి గారికి ట్వీట్ చేసిన, మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ బంజారాస్ ఇనాగ్రేట్ చేస్తున్నారు, టెల్ మీ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ ది ఉమెన్ ఆఫ్ హైదరాబాద్ అన్నాను. హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మీ, ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వెన్ ఎవ్రీ కిరాతకం కెన్ హ్యాపెన్. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్సైడ్, ఇట్ కెన్ హ్యాపెన్ అవుట్ సైడ్, ఇట్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీబడి. చెప్పండి నాకు. సో ద యాటిట్యూడ్, ద అప్రోచ్ ఆఫ్ రియలైజింగ్, నేను ఎందుకున్నాను ఇక్కడ, ఒకడిని చీఫ్ మినిస్టర్ని ఖుషి చేయడానికి నేను డీజీపీ కూర్చోలేదు కదా, నేను ఒక ఓత్ తీసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ నా తెలంగాణలో ఉన్న నా ఆడపడుచులకి ఇట్లా అవుతూ ఉంది అంటే నేను ఏడుస్తూ నేను అసలు రాత్రి నాకు నిద్ర రాకూడదు. సో ట్రూ. వీళ్ళు హాయిగా నవ్వుకుంటా ట్యూన్లు తినుకుంటా ఉన్నారు వీళ్ళు. సో నాట్ ఈవెన్ ఎన్ ఇంచ్ 5 టాప్ పార్టీస్కి కనెక్టెడ్ అయి ఉండి వాళ్ళు బెయిల్ మీద వస్తుంటే ఎవడండి కన్నీళ్ళు ఇచ్చింది? ఎట్లా వస్తారు వాళ్ళు? This so many things happening. Now coming to, this is about the woman, which hurts me very badly. Okay. Now second thing is the real estate and the lakes that you are bringing it up. I want to highlight here the recent case that I not won, I lost. Oh. Yes, so that's why I tell you, I've lost many cases. Okay. So not many actually, dispose అయినవి 2-3 ఉన్నాయి, కానీ రిజర్వ్ ఫర్ ఆర్డర్ అని పక్కన పెట్టాడో, లేకపోతే దాన్ని అలాగే ఉంచుకుంటా కన్స్ట్రక్షన్స్ కానివయ్యా ఇక్కడ మేము మేనేజ్ చేస్తాం అని అట్లా, అవి హైకోర్టులోనూ ఉన్నాయి, ఎన్జిటీలో ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఉంది, లోకాయుక్తలో ఉన్నాయి. ఆల్ ద 4 ఇన్స్టిట్యూషన్స్ నా లేక్స్ కేసెస్ అలా పడి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రీసెంట్గా నాది డిస్పోజ్ అయిన కేసు 2 అండి. మామసానికుంట, మేకసానికుంట, బల్కాపూర్ నాలా, నార్సింగి లేక్. ఇవి టాప్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ ది హైదరాబాద్ అంటే నార్సింగి జంక్షన్. అక్కడ మై హోమ్ అవతార్, హూ డస్ ఇన్ నో, ఎవ్రీబడి నోస్. మై హోమ్ అవతార్ జంక్షన్లో, ఇప్పుడు దానికి జంక్షన్ కూడా పేరు పాపం మై హోమ్ అవతార్ జంక్షన్ అని పట్టింది. మై హోమ్ అవతార్ జంక్షన్ ఆ పేరు తీసేయమని చెప్పి నేను లేఖ అయితే కొత్త ప్రభుత్వం రాస్తా. ఎందుకు రాస్తానో అడగాల. ఎందుకు రాస్తానంటే మై హోమ్ అవతార్ అన్నది దాని రోడ్కి ఆపోజిట్గా ఉన్న నోటిఫైడ్ లేక్ ఉంది. లేక్ ఐడి కూడా చెప్తున్నాను 2939. ఆ లేక్ ఐడి నార్సింగి లేక్ 2 అన్న లేక్ లోపల ఏదైతే ఫినిక్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిందో దాని అవుట్ఫ్లో ఛానల్ మీద మై హోమ్ అవతార్ ఉన్నది. దాని పక్కనే డిఎఫ్ఎల్ మీదనే మన రేవంత్ గారి కేసు నడుస్తుంది. ఆయన కూడా ఫైల్ చేశారు అదే టైంలో. ఓకే. సో అంటే ముఖ్యమంత్రి గారి కేసు. సో ఇప్పుడు ఈ మై హోమ్ అవతార్ ఆపోజిట్గా ఏదైతే ఫినిక్స్ నడుస్తుందో యాక్చువల్లీ ఇన్ ద నోటిఫైడ్ లేక్ లోపల సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ అన్ని మ్యాప్స్ చెప్తున్నాయి అక్కడ లేకుందని. వీళ్ళే 2939 రెవెన్యూ మ్యాప్లో లేదంట. రెవెన్యూ మ్యాప్లో లేదని చెప్పి ఒక ఉన్న లేక్ని మీరు అలా ఇచ్చేస్తారా? ఏంటి సంగతి? దాని తర్వాత ఇప్పుడు ఈ మై హోమ్ అవతార్ ఏదైతే నార్సింగి లేక్ ఉంది కదా, దీనికి లెఫ్ట్ సైడ్న వస్తే బల్కాపూర్ ఛానల్ ఇదంతా వెళ్తూ ఉంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ వస్తే ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఉంది. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ దగ్గర సర్వే నెంబర్ 286 పుప్పల్గూడ విలేజ్, అక్కడ మామసానికుంట ఉంది. బల్కాపూర్ ఛానల్ దాని కిందనే ఉంది. దాని కిందేమో మేకసానికుంట ఉంది. మేకసానికుంట ఏమో సర్వే నెంబర్ 285. అక్కడ ఫినిక్స్ ఏమో ఫినిక్స్ 285 అని కూడా రాసుకుంది. ఓకే. సర్వే మ్యాప్స్ చెప్పండి, రెవెన్యూ మ్యాప్స్ దగ్గర నుంచి అన్ని మ్యాప్స్ ఈ రోజుకి కూడా మీరు రెవెన్యూ ఆఫీసర్ని అడగండి అనేది మేకసానికుంటని చెప్తాడు. కానీ అక్కడ ఈరోజు ఏముంది? ఫినిక్స్ 285 అన్న హై రైజ్ ఉంది. ఎట్లా అయింది మరి? దాని మీద నా కేసు డిస్పోజ్డ్. దాని 286లో ఏదైతే మామసానికి ఉంటుందో ఆ జీవోలో వాళ్ళు విడుదల చేసిన జీవోలోనే అది కూడా వాళ్ళని ఇచ్చాను నేను కోర్టుకి, ట్రిబ్యునల్కి. అది పనికి రాలేదు. మాస్టర్ ప్లాన్లో ఉంది, చెరువు ఉందని చెప్పేసి అది పనికి రావట్లేదు. బల్కాపూర్ ఛానల్ ఏదైతే రెండింటి మధ్యలో ఉందో దాన్ని పూడ్ చేసి, ఎందుకు ఈ రెండు మనకు కావాలి కదా, మనకి వాటర్ బోర్డ్ ఎక్కర్లేదు పోయి, మనకు రోడ్డు కావాలి, ఎందుకంటే ఈ సర్వే నెంబర్ నుంచి ఆ సర్వే నెంబర్ దాకా నేను వెళ్ళాలి కదా, నాకు ఆర్జన్ని వెళ్ళాలి కదా, పూర్తి చేయండి. పూర్తి చేసినారు.
ఇవన్నీ నేను చెప్తానే ఉన్నాను, ట్రిబ్యునల్ మీద చెప్తూనే ఉన్నాను. ఈ మామసాని కుంటకి ఏదైతే ఇన్ఫ్లో ఛానల్ ఉందో ఈ రోజుకి కూడా ఐ డ్రీమ్ ఛానల్ అక్కడికి వెళ్తే ఈ రోజుకి కూడా ఆ ఛానల్ ఇంకా అట్లాగే ఉంది. దానికి వెంట్స్ ఎప్పుడెప్పుడు జేఎన్ఎన్ఆర్ఎం హౌసెస్ కడుతున్నప్పుడు కట్టారంట. ఆ ఛానల్ని నన్ను టిఎస్ఐఐసి ఒఫీషియల్స్, ఫినిక్స్ మేనేజ్మెంట్, బడిగి శ్రీకాంత్ గారు హూజ్ అ టాప్ డైరెక్టర్, వాళ్ళిద్దరు నన్ను లోపలికి తీసుకొచ్చి వాళ్ళే ఇన్స్పెక్ట్ చేయించారే, వాళ్ళు చూపించారు లోపల ఉన్న ఛానల్ని. ఆ ఛానల్ ఎక్కడికి వెళ్తుందమ్మా? ఆ చెరువు లేదని లేకపోతే ఛానల్ ఎక్కడికి వెళ్తుంది? ఛానల్ ఇలా తిరిగి ఆకాశం నుంచి అట్లా వెళ్ళదు కదా. ఇంట్లో ఛానల్ మీ ఏదైతే మీరు కడుతున్నారో దాంట్ లోపల ఉంది. మరి చెరువు లేదా? చెరువు లేదు అని మీరు అనుకుంటా ఉంటే పోనీ ఆ ఛానల్ మరి బల్కాపూర్కి వెళ్తుందా కదా బై గ్రావిటీ? ఆ ఛానల్ మరి ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఆ ఛానల్ని మీరు రోడ్డు మీద నుంచి డైవర్ట్ ఎందుకు చేసినారు? ఆ కమిటీ ఎవరు ఉంటారు? ఎవరు ట్రిబ్యునల్ కమిటీ అపాయింట్ చేసిన కమిటీ ఏమో మొత్తం నేను ఎవరి మీద అయితే కేసు వేశానో వాళ్ళే కమిటీలో ఉన్నారు. మరి నన్ను కూడా పెట్టండి సార్ అని చెప్పిన జడ్జికి నేను ఎవరి మీద అయితే కేసు వేసానో వాళ్ళని మీరు కమిటీ పెడుతుంటే మరి నన్ను కూడా పెట్టండి ఆ కమిటీలో ఇట్లా వాదించాల్సి వస్తుంది జడ్జి వాళ్ళతో కూడా. న్యాయస్థానం నుంచి న్యాయం రావడానికి పీడ్చి ఇట్లా లాగాల్సి వస్తుంది. అది ఊరికి న్యాయస్థానంకి వచ్చాం బా ఇప్పుడు మనకు న్యాయం వస్తుంది అన్న సుకునే లేదు. ఆ స్టేజ్లో ఇప్పుడు ఈరోజు వాళ్ళు కడుతున్నారు. ఇన్ని సాక్ష్యాలు చూపించి నేను ఆర్టీఐ వేసాను, మరి ప్రభుత్వం నాకు ఆర్టీఐ సమాధానం కూడా ఇవ్వలేదు. ఆ ఛానల్ గురించి అడిగిన ఆర్టీఐ ఏమి ఇవ్వలేదు. ఇరిగేషన్, రెవెన్యూ అందరు ఖామోష్ అయిపోయినారు కదా. ప్రభుత్వం ఎవరి వైపు ఉంది? ఫినిక్స్ వైపు వెళ్ళి నిలబడి వాదించింది. చెప్పండి, వాళ్ళు ఇచ్చిన చెరువునే వాళ్ళు కాదంటున్నారు. ఇక్కడ నాసింగి చెరువు మాస్టర్ ప్లాన్లీ కాదని చెప్పేసి ఈ 285లో 286లో మేకసాని మామసాని కుంటాలో వాళ్ళు వేస్తున్నారు చెరువు ఉందని. అక్కడికి వెళ్ళి ఫినిక్స్ వైపు ఉండి లేదు ఇది చెరువే, ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు అసలు అని చెప్పి ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళ వైపే వీళ్ళు నిలబడతారు. ఇదండి వీళ్ళ కిరాతకము. ఇంత క్లోజ్గా వీళ్ళని నేను చూశాను. హుస్సేన్ సాగర్ అండి సాక్షాత్తు పాత సెక్రటేరియట్ ఏదైతే వీళ్ళు పూడగొట్టినరో అందులో వచ్చిన డెబ్రీ ఇంత అంత కాదు కదా, ఎన్నో లక్షల మెట్రిక్ టన్నులు. అవునా? అవన్నీ ఎక్కడికి పోయినాయి? అవన్నీ హుస్సేన్ సాగర్ది కేసు నడుస్తుండగా ఏదైతే 2015లో వాటర్ అంతా డీవాటరింగ్ చేసేస్తున్నారో ప్రక్షాళన చెప్పి నేను పరిగెత్తుకుంటూ చెప్పాను కదా నేను వెళ్ళానని. ఆ కేసుది నడుస్తుండగా జాయింట్ కమిటీ ఎక్స్పెక్ట్ చేస్తుండగా కూడా వీళ్ళు హుస్సేన్ సాగర్ లోపల ఆ లక్షల కొద్ది మెట్రిక్ టన్నులు ఉన్న డెబ్రీ అంతా హుస్సేన్ సాగర్లో డంప్ చేశారు అని నేను వాళ్ళు అట్లా చేస్తుండగా చూడలేదు. కానీ చెప్తున్నా, నేను కోర్టుకి కూడా చెప్పాను. నేను అంత రూడ్ ఇంత స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్తున్నాను నేను చూడలేదు కదా. ఎందుకు చెప్తున్నానో చెప్తాను మీకు. వీళ్ళు అది ఏదైతే డెమాలిష్ చేసినప్పుడు చుట్టూ అంత బ్యారికేడ్ వేస్తారు. ఆ హుస్సేన్ సాగర్ దగ్గరికి అటు ఇటు నార్త్ వెస్ట్ సౌత్ మొత్తం బ్యారికేటెడ్. అవునా? అది ఆ డెబ్రీ అంతా తీసుకెళ్ళడానికంట అంచనా వేసింది లగ్భగ్ అట్లీస్ట్ మినిమం ఒక 4000 లారీస్ కావాల్సి వస్తుందంట. మన దగ్గర హైదరాబాద్లో వీ హ్యావ్ టాప్ జర్నలిస్ట్. ఒక్క జర్నలిస్ట్కి ఒక్క లారీ కనిపించలేదే. ఎక్కడ పోయినట్టు అదంతా? ఫ్లైట్లో వెళ్ళిందా? హుస్సేన్ సాగర్లో వెళ్ళిందండి. ఒక పొల్యూషన్ కోసం హుస్సేన్ సాగర్ కలకల్లాడుతూ ఉండాలా అని చెప్పి నేను పిటిషన్ వెళ్ళి ఎట్లా మా టీం చాలామంది సపోర్ట్ చేశారు నన్ను. మొన్న రీసెంట్గా చనిపోయిన మన కెప్టెన్ రామారావు గారు కూడా, రీసెంట్గా చనిపోయిన మన దెబారా గారు కూడా, రీసెంట్గా చనిపోయిన డాక్టర్ మండల్ గారు, డాక్టర్ జస్వీన్, ఇంకా ముఖ్యంగా చక్రి, వీళ్ళందరూ ఎంతోమంది సహాయంతో మనమంతా అక్కడ చేసుకున్నామే. పొల్యూషన్ పోయి ఇదంతా ఉత్త రెయిన్ వాటర్ రావాలా, అప్పుడు మనుషులందరికీ మంచిగా ఉంటుందా, మంచిగా ఉంటుంది, ఈ నురుగు రాకూడదు, ఇవన్నీ ఏం కూడదు అని మనం వెళ్ళి పోట్లాడుతున్న వాళ్ళకి కేసు నడుస్తుండగా ఎంత అహంకారం. డెబ్రీ తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో వేస్తావా? ఎక్కడ వెళ్ళి మాకు గుచ్చుకుంటుందండి అది. దరద్ బరీ కహానీ. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే బోల్డ్ అండ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఇంకా ఇష్యూస్ అనేవి ఉన్నాయి వెయిటింగ్ ఫర్ ద సొల్యూషన్స్. సొల్యూషన్స్ కూడా చాలా ఈజీ ఉంటాయి. మనకి
చిత్తశుద్ధి అనేది, కమిట్మెంట్ అనేది అవసరం. కమిట్మెంట్, సిన్సియరిటీ అండి. అవి రెండు లేకపోయేసరికి లేకపోతే ప్రజలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇయర్స్ టుగెదర్. మనం లైఫ్ లాంగ్ ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్క చిన్న పాయింట్ అండి, విచ్ ఇప్పుడు ఏదైతే చాలా కరెంట్, చాలా ఇంపార్టెంట్, ఇది మొత్తం మన క్లైమేట్ క్రైసిస్కి తగులుతున్న ఇష్యూ. అదేంటి? GO111. బయోడైవర్సిటీ దెబ్బతింటోంది, మన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటోంది, లేక్స్ పోతున్నాయి, ఆ తర్వాత డైరెక్ట్లీ మనిషి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. హీట్ ఇంక్రీజ్ అవుతున్న మూలాన మనిషి ఎకానమీ, ప్రొడక్టివిటీ దెబ్బతింటుందని WHO నిన్నగాక మొన్న అది డౌన్లోడ్ కూడా చేసుకున్నాను నేను. మనకి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియా, ఎస్పెషల్లీ సౌత్ ఏషియాలో చాలా ఉంది ఆ పాయింట్. ఇప్పుడు ఏదైతే GO111లో వీళ్ళు 1,32,000 acres ఉన్న ఆ 84 విలేజెస్ని వీళ్ళు నాటకం రిలీజ్ తీసేసామని ప్రజలకి చెప్పడం, తీయలేదని కోర్టుకి వెళ్ళి చెప్పడం, ఇవన్నీ క్లోజ్గా చూస్తున్నా. వీళ్ళు రాసిచ్చారు తీయలేదని, ప్రజలకి ఏం చెప్పారు? తీసేసారని చెప్తున్నారు. ప్రజలందరూ కన్ఫ్యూజ్, ఏంటి సంగతి, ఎవరికి తెలియదు కోర్టుకు వెళ్ళేలా చెప్పిండని. చూడండి నాటకాలు. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఇప్పుడు రీసెంట్గా ఈ క్షణం మీతో మాట్లాడుతుండగా ఆ 1,32,000 acres GO111 ఏరియాలో మొత్తం కిరాతకం నడుస్తూనే ఉంది. కానీ రిజర్వాయర్లకి చాలా పెద్ద ముప్పు వచ్చేసింది. ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే, ఈ ఏదైతే శంకర్పల్లి రోడ్ ఉంది కదా, అది రిజర్వాయర్ని కట్ చేస్తుంది. ఆ కట్ చేసి చిన్న ముక్క ఏదైతే ఇటువైపు రిజర్వాయర్ ఉంది కదా, ఎప్పుడు అందులో నీళ్ళు ఉంటాయి, మొత్తం లెవెల్ చేసేస్తున్నారు. ఎలక్షన్స్ నడుస్తుండగా, రిజల్ట్స్ నడుస్తుండగా ఎవడు హుకుం ఇచ్చిండండి అది చేయమని? ఇంకోటి తెలుసా మీకు, ఇది ఉస్మాన్ సాగర్ దగ్గర, కింద హిమాయత్ సాగర్ దగ్గర కోత్వాల్ కూడా, ఆ హిమాయత్ సాగర్ FTL ఏరియా అది మొత్తం, అందులో ఎక్వేరియా మొత్తం పార్క్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇప్పుడు నడుస్తుంది అక్కడ. అందులో అంట మొత్తం మనుషులు పట్టుకునేటట్టు కూడా మెరైన్ స్పీషీస్ వచ్చి పెడుతున్నారంట. అండ్ అన్ని బర్డ్స్నేమో బంధించి అక్కడ హాస్టేజ్గా ప్రిజనర్స్ లాగా అట్లా పెడితే మేము చూసి ఇంకా ఆనందించాలంటే వీళ్ళు హైటెక్ వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు అది ఆనందించాలని చెప్పి అది పెడుతున్నారు. వరల్డ్ అంతా ఏమో వేరే వైపు నడుస్తుంది. ఏంటి, మనం బంధించి రాదు, వీళ్ళకి రైట్స్ ఉంటాయి, మనం వాళ్ళు ఎక్కడ ఉంటావో వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు కూడా అధికారం వచ్చి మమ్మల్ని బంధిస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించాల్సిన పాయింట్స్. నేను ఒకటే చెప్పాను అక్కడ, మొన్న దాని గురించి మీటింగ్ పెట్టుకున్నాం. నేను చెప్పాను ఒకటే, వాళ్ళు ఏమని రాస్తారు తెలుసా అఫిడేవిట్లో, ఇప్పుడు ఈ కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ గురించి, ఇది సైన్స్గా పిల్లలకి మెరైన్ ఎకాలజీ గురించి తెలియాలి అని చెప్పి మేము అంతా అట్లా చేస్తున్నాం, బయట నుంచి తీసుకొచ్చి అంతా అక్కడ పెడుతున్నాం అంటే, నేను ఒకటే అడిగాను మా యాక్టివిస్టులందరికీ, వాళ్ళని ఎంపవర్ చేయాలని చెప్పాను నేను. ఏదైతే ఈ HMDA చైర్మన్ మన మౌడ్ సెక్రటరీయే, ఇంకెవరు రాస్తారు అది. అయితే వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సింహం గురించి అన్నీ తెలుసు కదా, సింహం ఎంత భయంకరమో ఏమేం చేస్తుందో ఇవన్నీ తెలుసు కదా. సింహాన్ని ముట్టుకున్నది తెలిసిందా? ముట్టుకున్నాడంట నాయన, అప్పుడు తెలిసిందా సింహం గురించి? పిల్లలు ఆ మెరైన్ గురించి తెలియడానికి దాన్ని వచ్చి నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ బంధించి వాళ్ళని పెట్టి వీళ్ళని ముట్టుకొని అప్పుడు తెలుస్తుందా వాళ్ళ జ్ఞానము? ఇది జ్ఞానం ఇది ఈజ్ అన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. వాట్ వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్. అంటే చూడండి వాళ్ళ వాదనలో ఎంత రిగ్రెసివ్, అసలు లాజిక్ లేదు, రిగ్రెసివ్. వీ నో హౌ టు ప్రొటెక్ట్, అదొకటి కోర్టుకి చెప్పడం, వీ నో హౌ టు ప్రొటెక్ట్. నువ్వు అయితే నువ్వు ఎందుకు చేస్తున్నావు? వాట్ ఈస్ దిస్ ఆన్సర్ అవర్ లాజిక్? నువ్వు సింహాన్ని ముట్టుకున్నావా? లేదు. సింహం గురించి తెలుసు. ఎట్లా తెలుసు? ముట్టుకోలేవు కదా. ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఎందుకు నేర్పిస్తున్నావు బంధించి? అంతా పిల్లలకి నువ్వు బంధించవచ్చో నేర్పిస్తున్నావు నువ్వు. సో ఆల్ దీస్ పాయింట్స్ అదేనండి. ఆన్ ది లైన్ రేవంత్ గారి ప్రభుత్వం మీద చాలా చాలా పెద్ద జిమ్మెదారీ ఉంది. కిరాతకం ఏ సెక్టర్లో లేదని, ఏ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, ఎడ్యుకేషన్లో ఎంత కిరాతకం లేదు. ఆ కమలా నేను అపీల్ చేస్తున్నాను రేవంత్ గారికి మీ ద్వారా, కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో ఏదైతే అన్ని ఎయిడెడ్ కోర్సెస్ని వీళ్ళు అన్ఎయిడెడ్గా మార్చేస్తున్నారు కదా, ఫీజులు కట్టుకోవాలని చెప్పి, మొత్తం రివర్స్ కొట్టి ఆ సబితా ఇంద్రారెడ్డి గారు మాట ఇచ్చారు, KTR మాట ఇచ్చారు. ఇన్ని మాటలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అమ్మాయిలందరూ ఇప్పుడు అక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ లేదు, కొన్ని ముఖ్యమైన 3-4 కోర్సెస్ని ఇప్పుడైతే మొత్తం వాళ్ళు ఫీజు కింద పెట్టారంట. సో రివర్స్ చేయండి, అండు చేయండి. అది అమ్మాయిలందరినీ అక్కడి నుంచి టాప్ అమ్మాయిలు వచ్చిన ప్లేస్ అది. వాళ్ళందరికీ మళ్ళీ ఏదైతే 7-8 కోర్సెస్ మీరు ఎయిడెడ్గా పెట్టారో అవన్నీ ఎయిడెడ్గా పెట్టండి అని చెప్పి ఈ ఛానల్ నుంచి నేను అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళు చేయని కిరాతకం ఎడ్యుకేషన్ సెక్టర్, ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో, ఎన్వైరన్మెంట్ సెక్టర్లో అన్నిటి మీద యుద్ధం ఉండేనండి వీళ్ళది, అన్నిటి మీద యుద్ధం. ఇట్ వాజ్ జస్ట్ ఎ కార్పొరేట్ గవర్నమెంట్ ఫార్ ది కార్పొరేట్స్, బై ద కార్పొరేట్స్. అట్లాంటి గవర్నమెంట్ నడిచింది ఇక్కడ. ఇట్ వాజ్ జస్ట్ అబౌట్ కాంట్రాక్ట్స్. ఒక రోడ్డు జూబ్లీ హిల్స్లో మా ఫ్రెండ్స్ చక్రి కూడా చెప్పారు, రోడ్డు మీద రోడ్ వేసేస్తున్నారు వాళ్ళు.
ఏంటి అంటే ఒకరికి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఎవరు చెప్పిండు? వచ్చి ఓల్డ్ సిటీ రోడ్స్ చూడండి మీరు. ఓల్డ్ సిటీ కాదు, ఎక్కడైనా చూడండి మీరు రోడ్స్. ఏదో మెయిన్ దాని మీద పెట్టడం అని చెప్పే కానీ అదర్వైజ్ ఎనీవేర్ ఈవెన్ ఇన్ ద మెయిన్ సిటీ ఈయన ఫస్ట్ ఇంకొకటి ఈయన ఎన్ని ఫస్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు రేవంత్ గారు. రంబల్ స్ట్రిప్స్ అని ఏదైతే తీసుకొచ్చారో ప్రజలు ఏడిచారండి, ఏడుస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళేం తీయలేదు, అది నడుములు పోయాయి. ఇంకనేమో మై నెవ్యూ వాస్ టెలింగ్ మీ, నువ్వు కార్లకు ఏం కాలేదని అనుకోకు, వెహికల్స్ పాడైపోయాయంట. దాని గురించి నడుములు మన శాతం ఎక్కువగా 2 వీలర్స్ మీద వెళ్తారండి మన ప్రజలందరూ. వాళ్ళకందరికీ బ్యాగ్స్ ప్రాబ్లం వచ్చాయి, వెహికల్స్ ప్రాబ్లం వచ్చాయి, బస్సుల్లో ప్రాబ్లమ్స్. ఎవరిని అడిగి ఏ సోషల్ స్టడీ కింద వేస్తారండి? ఇది ఒక కాంట్రాక్ట్ కదా ఇది? దాని మీద ఆర్డర్ పెట్టాలా? ఓఆర్ఆర్ మానిటైజ్ చేసింది ఆర్డర్ పెట్టాలా? రేవంత్ గారికి ఎన్ని ఫస్ట్ చేయాలని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అన్నీ ఫస్ట్గానే చేయాలా మరి? అట్లా ఉంది. ఇప్పుడు మన ఒక ఇన్నోసెంట్, ఒక కామన్ యాక్టివిస్ట్గా, ఒక కామన్ సిటిజన్గా రేవంత్ గారికి ఇవన్నీ మీరు ఫస్ట్గానే చేయాలి అంటే పెద్ద లిస్ట్ ఉంది. కానీ ఇలా ప్రయారిటీ కాదు, అన్నీ ఫస్టే. అవును, మన ఇన్నోసెంట్ డిమాండ్స్ మరి అట్లాగే ఉంటాయి. నో, నాట్ ఇన్నోసెంట్ డిమాండ్స్. అలా ఒక యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, ఒక ఫైటర్ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఇవే కామన్ మ్యాన్ కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. అండ్ దే ఆర్ నాట్ మై ప్రాబ్లమ్స్, రైట్? దీస్ ఆర్ ఎవ్రీబడీస్ ప్రాబ్లమ్స్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ఫైటర్ కామన్ మ్యాన్ కోసం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కోసం, ఒక ఇన్నోసెంట్ పబ్లిక్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఫైట్. లాస్ట్లో ఒక పాయింట్ అండి, ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరు మనం అనుకుంటాము ఫిషర్మెన్ ఏవైతే సొసైటీ కమ్యూనిటీ, మనం అనుకుంటాం ఫిషర్మెన్ అంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ అనేసి. కానీ నేను మీకు చెప్తాను, మన ఏదైతే జిహెచ్ఎంసి పరిధి అంటే మెట్రో పరిధిలో ప్రతి చెరువు అండి 2015-16 దాకా నార్త్ జిహెచ్ఎంసిలో మీరు కాప్రా చెరువు తీసుకోండి, మనకి నార్త్ ఈస్ట్లో మీరు రామంతపూర్ చెరువు తీసుకోండి, వెస్ట్లో మల్కం తీసుకోండి, దుర్గం తీసుకోండి, సౌత్లో మీరాన్ తీసుకోండి, ఏ చెరువు అయినా తీసుకోండి మీరు, ప్రతి చెరువు దగ్గర మీకు ఫిషర్మెన్ సొసైటీ ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇవి? ఏమైంది తెలుసా? వీళ్ళు 2015-16 నుంచి అంట, ఐ హ్యావ్ మేడ్ సమ్ టెస్ట్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ. వీళ్ళని ఇంటర్వ్యూ చేయించా కొన్ని స్టూడెంట్స్ మా దగ్గర ఇంటర్న్ కానీ వచ్చినప్పుడు. అయితే వాళ్ళందరూ 2015-16లో ఇంకా మీకు లైసెన్స్ ఇవ్వము, ఎందుకంటే ఆ పొల్యూటెడ్ అయిపోయింది కదా, లైసెన్స్ ఇవ్వము. ఈ రోజు దాకా వాళ్ళకి లైసెన్స్ లేవు. ఆ చెరువు నీట్ అయిందా? 10 years సరిపోలేదు. ఎందుకు? అది కార్పొరేట్స్కి ఇచ్చేసినారు. అది అక్కడ బాలస్వామి టెన్నిస్ అకాడమీ కట్టేసిండ్రు కాపరాలో, ఇక్కడేమో మల్కంలేమో అపర్ణాకి ఇచ్చేసిండ్రు. మొత్తం లేక్ లోపల మొత్తం పూర్తి చేసి, అదేమో ఫిషర్మెన్ ఇంకా అవుట్ అన్నమాట. కార్పొరేట్ ఇన్, ఫిషర్మెన్ అవుట్. సో ఏమైందంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ అయిందో చెప్తాను. ఒకటి ఎంప్లాయ్మెంట్, రైట్? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి ఒకళ్ళు డిగ్రీ చేస్తున్న ఆ అబ్బాయికి ఇంటర్వ్యూ చేస్తే ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఇఫ్ సపోజ్ వాళ్ళు మంచిగా చేసేస్తే ఏదైతే మా ట్రెడిషనల్ ఫిషింగ్ ఉందో నేను దానికి మళ్ళీ వెళ్తానన్నాడు. చూడండి, అది పోయిందా? ఇంకా కల్చర్ ఏముండేది తెలుసా? అంబీర్ చెరువుది తీసుకోండి, మన కూకట్పల్లిది అంబీర్ చెరువు, మల్కం చెరువు, ఈ మల్కా చెరువు, రామంతపూర్, కాప్రా, దాని బండ మీద ఎప్పుడు స్త్రీలు ఫ్రెష్ ఫిష్ అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నారా మీరు? 15-16 దాకా కూడా ఉండేనండి. ఆ కల్చర్ తీసిపడేసి, వీళ్ళని అన్ఎంప్లాయిడ్ చేసేసి, ఆ కల్చర్ తీసిపడేసి, ఆ పిల్లలందరూ వచ్చి, తల్లిదండ్రులు వచ్చి కొనుక్కోవడం ఫ్రెష్ది, ఫిషింగ్ నేర్చుకోవడం. ఫిషింగ్ ఇవన్నీ నేర్చుకుంటే డాక్టర్స్లు ఏమన్నారు, డిప్రెషన్స్ రావంట, సైకలాజికల్గా మంచిగా ఉంటారంట. లోకాయుక్త గారు సుభాషన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనతో నేను వాదించాను. ఓ మైనే హుస్సేన్ సాగర్ మీద తీరా అనేవాళ్ళు, నేను స్విమ్ చేసిన అంటే, సార్ నేను స్విమ్ చేసిన ఎట్లా సార్? ఈసారి వాళ్ళు స్విమ్ చేసేటట్టు మీరు హుస్సేన్ సాగర్ని తయారు చేయండి అని వాళ్ళు హుకుం ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని వాదించాను నేను. వాట్ డు వీ ఎక్స్పెక్ట్ సమ్ జ్యుడిషియల్ యాక్టివిజం? అవేమీ లేవు. ఊరికే సొది చెప్పుకుంటే ఎట్లా? సో దిస్ ఈజ్ ద పాయింట్స్ అండి. దిస్ కనెక్టెడ్. ఇప్పుడు మీరు ఎకానమీ, ఎన్వైరన్మెంట్, ది హెల్త్, ది న్యూట్రిషియస్ ఫుడ్, ఎందుకంటే ఫిష్ ఇంటర్లింక్డ్ ఉన్నాయి. ఎంత ఇంటర్లింక్డ్ అండి. బయోడైవర్సిటీ, ఎగ్జాక్ట్లీ. మన స్నేహితులు ఎంతమంది, హుస్సేన్ సాగర్ దగ్గర ఒక మొత్తం లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ పక్షులని ఎక్కడ పోయాయి? ఉస్మాన్ సాగర్ పక్షులు ఎక్కడ పోయాయి? వెన్ విల్ దే కమ్ బ్యాక్? మన స్నేహితులు కూడా కాదు, వాళ్ళ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటట్టు మనం హైదరాబాద్ని తయారు చేసుకోవాలా మనం. ఎగ్జాక్ట్లీ అండి. యూ ప్లీజ్ కంటిన్యూ ద ఫైట్, వీఆర్ విత్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ లుబ్నా గారు. Thank you, కవిత గారు. సో నిజంగానే మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా చాలా ఉన్నాయి, ఎందుకంటే అవన్నీ ఇయర్స్ టుగెదర్ అలా పెండింగ్ లో పడి పైలప్ అయి ఉన్నాయి. అండ్ ఇంకెంత టైం పడుతుందో కూడా తెలియనంతగా ఆ సమస్యలు అనేవి ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్స్, నాట్ ఓన్లీ ఆన్సర్స్, సొల్యూషన్స్ కావాలి వాటన్నిటికీ. అండ్ ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్ అండ్ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ ఈజీ. ఇట్ ఈస్ ఈజీ. కావాల్సిందంతా సంకల్పం, చిత్తశుద్ధి అనేది అవసరం ఉంటుంది. ఒక బాధ్యతగా వ్యవహరిస్తే ఇవన్నీ Yes, కూడా ఇవన్నీ set అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ లుబ్నా గారు. Thank you, ప్లీజ్ Kavita. కంటిన్యూ ద ఫైట్ అండ్ థ్యాంక్ యూ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.